Question number 1. Mr. A can return a 16%. One second. Okay, question number 1. Mr. A can earn a return of 16%. Now he is considering a recently announced equity-based mutual fund scheme in which initial expenses 5.5%, annual recurring expenses 1.5%. How much should the mutual fund earn to provide Mr. A return of 16%? Let us start. So first, amount available for investment in the 100 rupees. If directly invested by the investor, assume the amount available for investment 100 rupees అయితే డైరెక్ట్లీ ఇన్వెస్టెడ్ బై ద ఇన్వెస్టర్ అయితే 16% రిటర్న్ సంపాదిస్తున్నాను. ఇఫ్ ఇన్వెస్టెడ్ ఇన్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత 100 రూపీస్, ఇనిషియల్ ఎక్స్పెన్సెస్ 5.5 అయిపోతే అమౌంట్ ఇన్వెస్టెడ్ బై మ్యూచువల్ ఫండ్ అవైలబుల్ ఎంత 94.5. హౌ మచ్ ద మ్యూచువల్ ఫండ్ ఎర్న్ అప్ టు మిస్టర్ to provide Mr. A 16% return. అనుకున్న ఫార్ములేటి R percentage divided by 1 minus initial expenses ప్లస్ యాన్యువల్ రికరింగ్ ఎక్స్పెన్సెస్. ఓకే, ఇక్కడ మనకి R% రిటర్న్ ఎంత? ఇఫ్ డైరెక్ట్ రిక్వైర్డ్ రిటర్న్ 16% ప్లస్ ఇనీషియల్ ఎక్స్పెన్సెస్ ఏమో 5.5, యాన్యువల్ రికరింగ్ ఎక్స్పెన్స్ 1.5. ఓకే, సో ఇలా సాల్వ్ చేస్తే 18.53. ఇఫ్ మనం 18.43 సంపాదించగలి, ఇఫ్ ద గ్రాస్ రిటర్న్ జనరేటెడ్ ఈజ్ 18.4312, ద ఇన్వెస్టర్ వుడ్ గెట్ 16 రూపీస్. ఓకే, గెట్ ఇట్. వన్ సెకండ్. ఇక్కడ ఏమి ఇచ్చాడు? ద యూనిట్ ప్రైస్ ఆఫ్ ఈక్విటీ లింక్డ్ ఈఎల్ఎస్ స్కీమ్ మ్యూచువల్ ఫండ్ ఏమో 10 రూపీస్. పబ్లిక్ ఆఫర్ ప్రైస్ ఎంత అంట? 10.204. రిడమ్షన్ ప్రైస్ ఏమో 9.80. ఫ్రంట్ ఎండ్ లోడ్ బ్యాక్ ఎండ్ లోడ్ అడుగుతున్నాడు. మనం ఏం చేస్తాం? ఎన్ఏవి ఎంత? 10 రూపీస్ ఇచ్చాడు. ఇష్యూ ప్రైస్ ఏమో 10.204, రిడమ్షన్ ప్రైస్ ఏమో 9.80. మనకున్న రేట్ ఫార్ములా ఏంటి? ఇష్యూ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఏవి డివైడెడ్ బై 1 మైనస్ ఫ్రంట్ ఎండ్ లోడ్. సో ఇష్యూ ప్రైస్ ఎంత ఇందులో? 10.205, ఎన్ఏవి ఏమో 10, 1 మైనస్ ఫ్రంట్ ఎండ్ లోడ్ అంటే ఫ్రంట్ ఎండ్ లోడ్ మనకు తెలియదు, సాల్వ్ చేసుకుంటూ వెళ్తే 2% వచ్చింది. ఓకే, రిడమ్షన్ ప్రైస్ ఇలాగా, రిడమ్షన్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఏవి డివైడ్ బై 1 మైనస్ బ్యాక్ ఎండ్ లోడ్. ఓకే, 9.8 డివైడెడ్ బై 10 డివైడ్ బై 1 మైనస్ బ్యాక్ ఎండ్ లోడ్ సాల్వ్ చేసుకుంటూ వెళ్తే ఎంత వచ్చింది? 2 మైనస్ 2.04% వస్తుంది. ఇగ్నోర్ నెగిటివ్. సో ఫ్రంట్ ఎండ్ లోడ్ ఈజ్ 2% అండ్ బ్యాక్ ఎండ్ లోడ్ ఈజ్ 2.04%. క్వశ్చన్ నెంబర్ 3 ఏం చెప్తున్నారు చూడు. అడేమడుగుతున్నాడు? క్యాల్కులేట్ మంత్లీ రిటర్న్ అట. ఏ మ్యూచువల్ ఫండ్ దట్ హ్యాడ్ నెట్ అసెట్ వాల్యూ 10 రూపీస్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద మంత్ అండ్ ఇన్కమ్ అండ్ క్యాపిటల్ గెయిన్. ఇన్కమ్ ఏమో 0.0375 అండ్ క్యాపిటల్ గెయిన్ ఏమో 0.03. ఈ రెండు కలిపితే ఎండెడ్ ద మంత్ విత్ నెట్ అసెట్ వాల్యూ క్లోజింగ్ ఓపెనింగ్. ఏం చేశాడు? సేమ్ డి. మనం ఏం చేస్తాం? మంత్లీ రిటర్న్ ఈజ్ ఈక్వల్ టు డి ప్లస్ P1 మైనస్ P0 డివైడ్ బై P0. డివిడెంట్ ఇక్కడ డి ప్లస్లో ఏం చేయలేదు, మొత్తం రిటర్న్ అంతా రియలైజ్ చేయగలుగుతున్నాం. 0.03 ఇన్కమ్ అండ్ 0.375 క్యాపిటల్ గెయిన్ డిస్ట్రిబ్యూషన్, రెండు కలిపితే 0.0675. మొత్తం నువ్వు రియలైజ్ అవుతున్న రిటర్న్ ప్లస్ P1. ఈ రెండులో ఉన్న ఎన్ఏవి ఎంత రేటు? 20.06. స్టార్టింగ్ ఉన్నది 20 డివైడ్ బై 20 ఇంటూ 100, 0.6375%. ఓకే, యాన్యువల్ రిటర్న్ ఎంత? యాన్యువల్ రిటర్న్ ఈజ్ ఈక్వల్ టు, అది పర్ మంత్ అయితే మంత్లీ రిటర్న్. ఇది మనం ఈ యాన్యువల్ ఎలా చేస్తాం? ఇంటూ 12 డివైడ్ బై 1 చేస్తే యాన్యువల్ అయిపోతుంది. ఇక్కడ ఏం చేయాలి? ఎన్ఏవి ఎట్ ద బిగినింగ్ 20 రూపీస్, ఎన్ఏవి ఎట్ ద ఎండ్ ఏమో 20.06. అది ఓకే. Okay, next question number 4. An investor purchased 300 units of a mutual fund at 12.25 per unit. 31st December 2009 కొన్నాడు and 31st December 2010 invested. He has received 1.25 as dividend and 1 rupees as capital gain distribution per unit. The required rate of the return on the investment if the NAV as on 31st December 2010 అంత 13 రూపీస్. అంటే ఓపెనింగ్ అనేవి సరే ఇది సాల్వ్ చేస్తుందా? రిటర్న్ ఆన్ అడిగాడు. క్యాల్కులేట్ ద రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. రిక్వైర్డ్ ద రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఈక్వల్ టు డి ప్లస్ P1 మైనస్ P0 డివైడ్ బై P0. వాట్ డి అంటే డి అనేది రిటర్న్ ఎంత సంపాదిస్తున్నాం? 1.25. ఇన్కమ్ హ్యాస్ డివిడెండ్ రిసీవ్డ్ 1.25 అండ్ క్యాపిటల్ గెయిన్ ఏమో 1 రూపీ, మొత్తం 2.25 ప్లస్ P1. వాట్ ఈజ్ P1? ఈ రెండులో ఎంత ఉంది? ఎన్ఏవి రేటు 13, ఇయర్ స్టార్టింగ్లోనేమో 12.25 డివైడ్ బై స్టార్టింగ్ రేటు ఎంత చేస్తే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ 24.4898%.
ఇందులో సెకండ్ క్వశ్చన్ ఏంటి, ద రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ యాజ్ ఆన్ 31st December 2000 ఇఫ్ ఆల్ ద డివిడెండ్స్ అండ్ క్యాపిటల్ గెయిన్ డిస్ట్రిబ్యూషన్స్ ఆర్ రీఇన్వెస్టెడ్ ఇంటూ అడిషనల్ యూనిట్స్ ఆఫ్ ద ఫండ్ 12.50 per unit. ఓకే, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఇఫ్ ఆల్ డివిడెండ్స్ అండ్ క్యాపిటల్ గెయిన్ డిస్ట్రిబ్యూషన్స్ రీఇన్వెస్టెడ్. ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత, స్టార్టింగ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టింది 300 యూనిట్స్. స్టార్టింగ్ ఎంత, ఎన్ఏవి ఫస్ట్ స్టార్టింగ్ డేట్ 12.25, టోటల్ 3675. డివిడెండ్ ప్లస్ క్యాపిటల్ గెయిన్ ఇప్పుడు ఎంత ఉంది, డివిడెండ్ ప్లస్ క్యాపిటల్ గెయిన్ 1.25 ప్లస్ 1, డివిడెండ్ ప్లస్ క్యాపిటల్ గెయిన్ క్వశ్చన్లో చెప్పాడుగా 2.25, టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ అంతా 300 యూనిట్స్ అంటే 675 కదా. ఈ 675 రీఇన్వెస్టెడ్ ఎట్, ఈ 675 యూనిట్స్ని కూడా రీఇన్వెస్టెడ్ ఎట్ క్వశ్చన్లో చెప్తుంది కదా, అడిషనల్ ఫండ్ని రీఇన్వెస్ట్ 12.5కి రీఇన్వెస్ట్ చేస్తాం. 300 యూనిట్స్ని 12.25 చొప్పున వస్తే 675, దీన్ని 12.50కి రీఇన్వెస్ట్ చేస్తే మనకి ఎన్ని కొత్త పాయింట్స్ వస్తున్నాయి, 54 యూనిట్స్ కొత్తగా వస్తున్నాయి. ఓల్డ్ యూనిట్స్ ఏమో 300 యూనిట్స్, ఏమో కొత్త ఏమో 54 యూనిట్స్, టోటల్ 354 యూనిట్స్ నీకు ఎక్స్ట్రాగా క్రియేట్ అవుతున్నాయి ఒకవేళ రీఇన్వెస్ట్ చేయగలిగితే. అదే బిగినింగ్లో నీకు మొత్తం ఎంత ఉన్నది, బిగినింగ్ ఇన్వెస్ట్మెంట్కి మన దగ్గర ఉన్నది 300 యూనిట్స్. ఎంత రేటు కొనుక్కున్నాం, ఎన్ఏవి యాజ్ ఆన్ ఓపెనింగ్ డేట్ 12.5, క్వశ్చన్లో క్లియర్గా చెప్పి 12.5 ఓపెనింగ్ డేట్. సో 3675 కాస్ట్. క్లోజింగ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత, 354 యూనిట్స్. అది ఎంత ఉంది, ఎన్ఏవి యాజ్ ఆన్ క్లోజింగ్ డేట్ వచ్చేసి ఇది ఇక్కడ చెప్పాడు కదా చూడండి, 13 రూపీస్. సో నువ్వు స్టార్టింగ్ 3675తో స్టార్ట్ అయితే క్లోజింగ్ వస్తే 4602, ఎంత నీకు గెయిన్ వచ్చి 927. సో 927 డివైడెడ్ బై ఓపెనింగ్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ 100. సో రిటర్న్, దట్ ఈస్ ద రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ఫిఫ్త్ క్వశ్చన్ కూడా సేమ్. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ హ్యాజ్ ఎన్ఏవి ఓపెనింగ్ ఎంత, బిగినింగ్ ఇచ్చాడు, ఎట్ ద ఎండ్ ఎన్ఏవి ఇచ్చాడు. మీన్ వైల్ ఫండ్ డిస్ట్రిబ్యూట్స్ 0.9 యాజ్ డివిడెంట్ అండ్ డివిడెంట్ కింద 0.75 యాజ్ క్యాపిటల్ గెయిన్ అట. వాట్ ఈస్ ద ఫండ్స్ రిటర్న్ డ్యూరింగ్ ద ఇయర్. ఫండ్స్ రిటర్న్ డ్యూరింగ్ ద ఇయర్ ఎంత అంటే మనకేం తెలుసు, డీజ్ ప్లస్ P1 మైనస్ P0 డివైడ్ బై P0 ఫండ్స్ రిటర్న్ అంటే ఎంత, మొత్తం 0.9 యాజ్ డివిడెంట్ అండ్ 0.75 యాజ్ క్యాపిటల్ గెయిన్, రెండు కలిపితే 1.65. నువ్వు రిటర్న్ P1 ఎంత, ఇయర్ ఎండ్ 9.10 అనేవి ఉంది, ఇయర్ స్టార్టింగ్ ఏమో 8.50 డివైడ్ బై ఇయర్ స్టార్టింగ్ 8.50 కడితే 26.4706. ఓకే, నెక్స్ట్ ఏంటి, dividend and capital gain. How had these distributions been reinvested at an average of NAV 8.75, assuming 200 units were purchased initially, what is the return? ఒకవేళ రీఇన్వెస్ట్ చేయగలిగితే 8.75కి ఎంత 1.65 వచ్చింది. అది 1.65 పెర్ యూనిట్ అయితే 200 యూనిట్స్కి 330. ఈ 330 యూనిట్స్ని నువ్వు 8.75 ఇచ్చే చోట నువ్వు రీఇన్వెస్ట్ చేయగలిగితే నీకు ఎన్ని యూనిట్స్ ఎక్స్ట్రా అవుతున్నాయి, 37.71 యూనిట్స్. ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ 200 యూనిట్స్ ఎంతకు చేసాం, ఇనీషియల్ ఓపెనింగ్ అనేవి 8.50 దగ్గర పెట్టాం. క్లోజింగ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత, 200 యూనిట్స్ని క్లోజింగ్ అనేవి ఎంత క్వశ్చన్లో చూడు, 200 యూనిట్స్ ప్లస్ 37.71 యూనిట్స్. అది క్లోజింగ్ అనేవికి ఇన్వెస్ట్ చేస్తాం 9.10 అంటే 2163. ఎంత ఎక్స్ట్రాగా పెరిగింది, 463. 463.16 డివైడ్ బై టోటల్ 1700 ఇంటూ 100 27.245% నీకు రిటర్న్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, the following information is extracted from study mutual funds scheme. Asset value at the beginning of the month starting ఏమో 65. annualized return ఇచ్చాడు 15%. distributions ఏమో income capital gain ఏమో 0.5 0.32. calculate the month end NAV ఎంత అని అడుగుతున్నాడు ఈసారి. ప్రొవైడ్ ఏ బ్రీఫ్ కామెంట్ ఆన్ ద NAV. మనకేం తెలుసు, మంత్ అండ్ అనేవి అడిగింది ఏంటి, మంత్ అండ్ అనేవి అంత. మనకు మామూలుగా మంత్లీ రిటర్న్ ఈక్వల్ టు D ప్లస్ P1 మైనస్ P0 డివైడ్ బై P0 ఇంటూ 100. యాన్యువలైజ్డ్ రిటర్న్ ఎంత ఇచ్చేది 15%, అంటే మంత్లీ రిటర్న్ ఎంత 1.25%. ఇక రిటర్న్ మనకి ఎంత, రిటర్న్ రియలైజ్డ్ ఎంత 0.5 ప్లస్ 0.32 0.82. సో టోటల్ 0.82 రియలైజ్ అవుతున్నాం. P1 తెలియదు మనకి. స్టార్టింగ్ ఉన్న రేట్ ఎంత ఇచ్చేది 65.78. మొత్తం మంత్లీ రిటర్న్ వచ్చేసి 1.25%. సో నువ్వు సొల్యూషన్ సాల్వ్ చేసుకుంటూ వెళ్తే నీకు P1 = 65.78 వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం ఏమడుగుతున్నాడు, మనకి P1 వచ్చేసి 65.78 ఉంది, స్టార్టింగ్లో P1 61.78, P0లో ఉన్నది కూడా ఎంత, అది కూడా 65.78.
ఏమైంది, ప్రొవైడ్ ఏ బ్రీఫ్ కామెంట్ ఆన్ ద మంత్ అండ్ ఎన్ఏవి. వాట్ ఎవర్ రిటర్న్ వీ హ్యావ్ జనరేటెడ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రియలైజ్డ్ ఎర్నింగ్స్. దెర్ ఇస్ నో అన్రియలైజ్డ్ ఎర్నింగ్. ఆల్ ద రిటర్న్ జనరేటెడ్ ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రియలైజ్డ్ ఎర్నింగ్స్. దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ ఎన్ఏవి. స్టార్టింగ్లో మనకి ఏదైతే ఎర్నింగ్స్ రియలైజ్ అవుతుందో టోటల్ రియలైజ్డ్ ఎర్నింగ్స్ అయ్యాయి. అన్రియలైజ్డ్ ఎర్నింగ్స్ అంటే ఏం లేదు కాబట్టి P0లో ఉన్న రేటు ఇప్పుడు ఒకటే రేటు. సింపుల్ ఏంటంటే ఎక్స్ట్రా ఎర్నింగ్స్ ఏం చేయలే. సో స్టార్టింగ్ ఏ రేటుకు ఉంది ఇప్పుడు కూడా అదే రేట్లో ఉంది. క్వశ్చన్ నెంబర్ 7. Cinderella Mutual Fund has the following assets in a scheme. Rudolph at the closing of the business company, number of shares, market price ఇచ్చాడు. The total number of units of the scheme Rudolph Fair is 10 lakh units. Total number of units. Okay. The scheme Rudolph has accrued expenses 2,50,000 and other liabilities amount 2 lakh. Calculate the NAV per unit of the scheme Rudolph. Okay. Calculate NAV of the business scheme. కంపెనీ నెంబర్ ఆఫ్ షేర్స్, మార్కెట్ ప్రైస్ పర్ షేర్, అమౌంట్. మొత్తం కంపెనీస్ ఎన్ని, నైరోబి, దాకర్ ఇచ్చిన కంపెనీస్ అని రాసుకున్నాం. నెంబర్ ఆఫ్ షేర్స్, ఆ కంపెనీస్లో రెస్పెక్టివ్ షేర్స్ రాసుకున్నాం. మార్కెట్ ప్రైస్ కూడా రాసుకున్నాం. ఇంటూ చేస్తే టోటల్ అమౌంట్ వచ్చింది. ఇప్పుడు ఇందులోంచి ఎక్స్పెన్సెస్ ఎంత, 2,50,000 ఏమో ఎక్స్పెన్సెస్, 2 lakhs ఏమో లైబిలిటీస్. రెండు మైనస్ చేస్తే టోటల్ వాల్యూ వచ్చింది. ఇది అమౌంట్. టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎన్ని, 10 lakhs. అంటే ఎన్ఏవి పర్ యూనిట్ ఎలా వస్తుంది, టోటల్ వాల్యూ డివైడ్ బై నెంబర్ ఆఫ్ యూనిట్స్ చేస్తే 41.57. క్వశ్చన్ నెంబర్ 8. ఓకే. ఏ కంపెనీ మ్యూచువల్ ఫండ్ హ్యాస్ ద ఫాలోయింగ్ అసెట్స్ అండర్ ఇట్ ఆన్ ద క్లోజ్ ఆఫ్ ద బిజినెస్ ఆన్. ఏమో కంపెనీస్ ఇచ్చాడు, షేర్స్ ఇచ్చాడు. 1st February ఉన్న రేట్స్ ఇచ్చాడు, 2nd February ఉన్న రేట్స్ ఇచ్చాడు. టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ 6 lakhs. క్యాల్కులేట్ ద ఎన్ఏవి ఆఫ్ ద ఫండ్. ఎన్ఏవి ఆఫ్ ద ఫండ్ అడుగుతున్నాడు. ఎన్ఏవి యాజ్ ఆన్ 1st February ఎంత ఉంది, కంపెనీ, నెంబర్ ఆఫ్ షేర్స్, మార్కెట్ ప్రైస్, అమౌంట్. ఇచ్చిన కంపెనీస్, దాని రెస్పెక్టివ్ నెంబర్ ఆఫ్ షేర్స్, మార్కెట్ ప్రైస్, టోటల్ అమౌంట్ వచ్చేసి 4,73,02,000. నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎంత, 6 lakh. ఎన్ఏవి ఈజ్ ఈక్వల్ టు 4,73 lakhs డివైడెడ్ బై 6 lakhs. ఎన్ఏవి వచ్చేసింది. అలా అయితే following information is given. Assuming one Mr. A submits 30 lakhs to the mutual fund and the fund manager. ఇది చాలా క్లియర్గా అర్థం చేసుకో. ఎలా అంటే assuming one Mr. A submits a check 30 lakhs to the mutual fund and the fund manager of this company. అంటే 30 lakhs మ్యూచువల్ ఫండ్కి ఇచ్చాడు, 30 lakhs నట్టుకెళ్ళి ఫండ్ మేనేజర్ ఇంకోటి కూడా ఇచ్చాడు. ఓకే. ఇందులో లిమిటెడ్లో ఇన్వెస్ట్మెంట్ అంటే 30 lakhs ఇచ్చారు అన్నట్టు చూడాలి క్వశ్చన్. అండ్ ద బ్యాలెన్స్ అమౌంట్ ఈజ్ హెల్డ్ ఇన్ ద బ్యాంక్. ఇన్ సచ్ ఎ కేస్ వాట్ వుడ్ బి ద పొజిషన్ ఆఫ్ ద ఫండ్. ఓకే. వాడు ఇచ్చింది ఏంటి, మిస్టర్ ఏ ఇన్వెస్టెడ్ 30 lakhs. ఇందులో మ్యూచువల్ ఫండ్లో 30 lakhs, ఇన్వెస్ట్మెంట్ ఏమో 30 lakhs. మ్యూచువల్ ఫండ్లో 30 lakhs ఇన్వెస్ట్ చేస్తే నీకు ఆల్రెడీ ఎన్ఏవి రేట్ ఎంత ఉంది, 78.837. అంటే నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎన్ని వస్తున్నాయి కొత్తగా. వెన్ యూ డివైడ్ బై ఎన్ఏవి యూ ఆర్ గెట్టింగ్ నెంబర్ ఆఫ్ యూనిట్స్. ఓకే. అలాగే లిమిటెడ్లో మనం ఈ షేర్స్లో ఇన్వెస్ట్ చేయమని చెప్తున్నాడు. ఇంకో 30 lakhs 8,000 షేర్స్ని అటుకెళ్ళి లిమిటెడ్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఒక్కొక్క లిమిటెడ్ షేర్ రేట్ ఎంత, 1st February చూడాలి, 312.40. ఓకే. 312.40. సో 24లో 99920. ఓకే. మిగిలిన క్యాష్ ఇన్ హ్యాండ్ ఎంత, 5,08,000. అందులో ఇన్వెస్ట్ చేయగానే ఇది చేతిలో మిగిలింది. సో టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు 6 lakh units. స్టార్టింగ్లో నీ దగ్గర ఉన్న 6 lakh units చూడు. స్టార్టింగ్లో దగ్గర ఉన్న 6 lakh units ప్లస్ ఇప్పుడు కొత్తగా వచ్చిన అన్ని యూనిట్స్, ఈ రెండు కలిపితే 6,38,053.2. ఓకే. నెక్స్ట్ థర్డ్ పాయింట్, ఫైండ్ ది ఎన్ఏవి. ఫైండ్ న్యూ ఎన్ఏవి ఆఫ్ ద ఫండ్ యాజ్ ఆన్ 2nd February. 2nd Februaryలో ఎన్ఏవి రేట్ ఎంత. ఓకే. మళ్ళీ ఎన్ఏవి యాజ్ ఆన్ 2nd February అని చెప్పి కంపెనీ, నెంబర్ ఆఫ్ షేర్స్, మార్కెట్ ప్రైస్, అమౌంట్. కంపెనీ మొత్తం ఏమున్నాయి, ఏఎల్ లిమిటెడ్, ఎం లిమిటెడ్, ఎన్ లిమిటెడ్, పి లిమిటెడ్. వాటిలో రెస్పెక్టివ్ షేర్స్ ఎంత ఉన్నాయి, అన్ని 20,000 షేర్స్ ఇందులో ఉన్నాయి. కాకపోతే ఎం లిమిటెడ్లో 30,000 షేర్స్ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఇక్కడ నుంచి ఎన్ని వచ్చాయి, ఇక్కడ కొత్తగా 8,000 షేర్స్ ఎం లిమిటెడ్లో యాడ్ చేసాం కదా, అవి కూడా యాడ్ అవుతాయి. ఈ రెండు యాడ్ అయితే 38,000 షేర్స్. మార్కెట్ ప్రైస్ ఒక్కొక్కటి 360 రూపీస్. ఓకే. అలాగా నెంబర్ ఆఫ్ షేర్స్ వచ్చాయి. దాని తర్వాత ఆల్రెడీ ఉన్న షేర్స్ మార్కెట్ ప్రైస్ ఇది 2nd Februaryలో ఉన్న రేట్స్ తీసుకున్నా. 2nd Februaryలో ఉన్న రేట్స్ తీసుకున్న తర్వాత
వెన్ యూ మల్టిప్లై దీస్ ఆర్ ద రెస్పెక్టివ్ అమౌంట్. క్యాష్ ఆల్రెడీ మనకి దగ్గర క్యాష్ అవైలబిలిటీ ఎంత ఉంది, 5,08,000. ఆ క్యాష్ అవైలబిలిటీ కూడా రాయి. సో టోటల్ వచ్చేసి 5 × 4 8,600. అంటే నీ దగ్గర ఉన్న టోటల్ అమౌంట్ ఎంత అయితే ఎన్ఏవి ఎంత, 524 8,600 డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎంత, 6,38,053.2. ఓకే, ఎన్ఏవి కూడా ఎంత వచ్చింది, 82.86 per యూనిట్ వచ్చినట్టు. ఓకే, క్లియర్. క్వశ్చన్ నెంబర్ 9. On 1st April 2009, fair return mutual funds have the following assets at prices of at 4 p.m. 4 p.m. లో ఉన్న రేట్స్, షేర్స్, నెంబర్ ఆఫ్ షేర్స్, దాని తర్వాత మార్కెట్ ప్రైస్, నెంబర్ ఆఫ్ షేర్స్, మార్కెట్ ప్రైస్. ఓకే, ప్లీజ్ క్యాల్కులేట్ ఎన్ఏవి ఆన్ ద ఫండ్ ఆన్ 1st April 2009. ఓకే, ఎన్ఏవి ద ఫండ్ ఆన్ ద 1st April 2009 అయితే పర్టికులర్స్, నెంబర్ ఆఫ్ షేర్స్, ఎంపీఎస్, అమౌంట్. ఏంటి ఎన్ఏవి ఆన్ ద ఫండ్ ఆన్ 1st April ఇచ్చాడు, కంపెనీస్ ఇచ్చాడు, దాని రెస్పెక్టివ్ నెంబర్ ఆఫ్ షేర్స్, మార్కెట్ ప్రైస్ ఇచ్చాడు. సో మల్టిప్లై చేస్తే ఎంత వచ్చింది. సో నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎంత ఉన్నాయి, టోటల్ 8 lakh యూనిట్స్. సో ఈ వాల్యూ డివైడ్ బై నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఏవి వచ్చింది. పొజిషన్ ఆఫ్ ద ఫండ్ ఏమడుగుతున్నాడు, వాట్ విల్ బి ద పొజిషన్ ఆఫ్ ద ఫండ్. ఏంటి, ఎస్యూమ్ ఆన్ 1st April 2009 హెచ్ఎన్ఐ has sent 50 lakh టు ద ఫండ్ మేనేజర్, ఫండ్ మ్యూచువల్ ఫండ్కి అండ్ ఫండ్ మేనేజర్. అంటే 50 lakhs ఏమో ఫండ్కి, 50 lakh ఫండ్ మేనేజర్కి ఇమీడియట్లీ పంపితే వాడు ఈ ఫండ్ మేనేజర్ ఏం చేయమన్నాడు, పర్చేజ్ ఇమీడియట్లీ 18,000 షేర్స్ ఆఫ్ సి లిమిటెడ్ అండ్ ద బ్యాలెన్స్ ఈజ్ హెల్డ్ ఇన్ ద బ్యాంక్. సింపుల్. 50 lakhs ఎవరెవరికి ఇచ్చాను, ఫస్ట్ ఫండ్ మ్యూచువల్ ఫండ్కి ఇచ్చావు, నీ దగ్గర ఉన్న అనేవి ఎంత, 110.75. సో డివైడ్ చేస్తే నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంత పెరిగాయి. ఓకే, అమౌంట్ ఇన్వెస్టెడ్ ఇన్ ఈక్విటీ షేర్స్, ఈక్విటీ షేర్స్ ఇన్వెస్ట్ చేస్తే సి లిమిటెడ్ దగ్గర ఎన్ని ఉన్నాయి, మొత్తం 50 lakhs. ఓకే, 50 lakhs అయితే అందులో 18,000 షేర్స్ ఇన్వెస్ట్ చేశాడు. ఎందులో, సి లిమిటెడ్లో. ఇందులో ఇన్వెస్ట్ చేశాడు సి లిమిటెడ్. సి యొక్క షేర్ ప్రైస్ ఎంత, 264.4. ఓకే, 264.4 అంటే మిగిలిన వేసమే క్యాష్ మన దగ్గర ఉంది. సో ఇప్పుడు నీకు 42,000 యూనిట్స్ పెరిగింది. అలాగే నీ దగ్గర ఉన్న వాల్యూ ఎంత, నెంబర్ ఆఫ్ యూనిట్స్ 8 lakhs, ఆ తర్వాత ఏమో 42,000 యూనిట్స్ ఏమో, ఈ రెండు కలిపితే ఎంత వస్తుంది, 8 lakhs + 42,000, ఇట్లా 42,000 యూనిట్స్ పెరిగింది. ఓకే, ఒకసారి నెక్స్ట్ పాయింట్ ఏంటి, నౌ సపోజ్ ఆన్ 2nd April 2009 at 4 p.m. ద మార్కెట్ ప్రైసెస్ కొత్త రేట్లు ఇచ్చాడు ఇవి. అప్పుడు ఏం చేయాలి, వాట్ విల్ బి ద న్యూ అనేవి. అప్పుడు ఈ మార్కెట్ ప్రైస్ తీసుకుంటాను నేను, పర్టికులర్స్, నెంబర్ ఆఫ్ షేర్స్, ఎంపీఎస్, అమౌంట్, ఏ లిమిటెడ్, బి లిమిటెడ్, సి లిమిటెడ్, డి లిమిటెడ్, వాటి యొక్క రేట్స్ 20, 513, 290, 671, 442. అయితే వాటిలో రెస్పెక్ట్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని ఉన్నాయి, 10,000 షేర్స్, 50,000 షేర్స్. సి లిమిటెడ్కి వచ్చేసరికి ఆల్రెడీ ప్రీవియస్ ఏమో 10,000 ఉన్నాయి, ప్లస్ కొత్తగా ఇప్పుడు ఎంత, 18,000 షేర్స్ యాడ్ అయ్యాయి. ఆ రెండు యాడ్ అయ్యి 28,000 షేర్స్ వస్తాయి. మిగిలినంత మేమే సేమే 1,30,000. సో రెస్పెక్టివ్ వాటితో మల్టిప్లై చేసుకుని 10,25,000, 46,400 వచ్చిందా. ఆ తర్వాత క్యాష్ ఎంత ఉంది మన దగ్గర, 2,40,800. ఇవన్నీ యాడ్ చేస్తే 10,27,087,200. టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు 8 lakhs + 42,000 యూనిట్స్. ఎంత, 42,000 యూనిట్స్ అనేవి పాతి. టోటల్ 8,42,002 యూనిట్స్ ఉన్నప్పుడు నెంబర్ ఆఫ్ యూనిట్స్, టోటల్ వాల్యూ డివైడెడ్ బై 8,42,042. సో 122.075 ఈజ్ ద టోటల్ అసెట్ వాల్యూ, ఎన్ఈవి వాల్యూ. A has invested in 3 mutual fund schemes, A, B, C. Date of investment, amount of investment, NAV, dividend received, NAV. What is the effective yield per annum basis in respect of each of the 3 schemes? Effective yield అన్న రిటర్న్ అన్న ఒకేలా చేస్తాం. అలాగే రిటర్న్ అంటే మామూలుగా రిటర్న్ అంటే ఎలా చేసేవాళ్ళం, D + P1 - P0 / P0. ఓకే, చూడు అదే చేసాం ఇక్కడ కూడా. అయితే ఫస్ట్ మనం ఇచ్చింది రాసుకుందామా, ABC. 1 second నాకు చెప్తా. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, సారీ రిటర్న్ అడిగాడు కదా. మన ఎఫెక్టివ్ ఈల్డ్ అన్న రిటర్న్ అన్న ఒకటే. మనకి ఏం తెలుసు, D + P1 - P0 / P0. ఇక్కడ P1 ఎంత, 31st December క్లోజింగ్ ఏమో 10.5, ఎంట్రీ డేట్ ఏమో ఓపెనింగ్ ఏమో 10.5. అది మనకు క్లియర్గా తెలిసిపోయింది కదా, 10.5 / 10.5. అలాగే ప్రతి దానికి మనకి ఇచ్చేసాడు.
మనకి ఇప్పుడు తెలియాల్సింది ఏంటంటే వాట్ ఈస్ ద రియలైజ్డ్ రిటర్న్. ఇక్కడ క్లియర్గా క్వశ్చన్లో ఎంత చెప్పాడు, 950 రూపీస్ చెప్పాడు. అది టోటల్ యూనిట్స్కి. అండ్ ఇప్పుడు పెర్ రిటర్న్ అనేది పెర్ యూనిట్ బేస్ మీద క్యాలిక్యులేట్ చేయాలి. టోటల్ 950 అయితే ఇప్పుడు డివైడెడ్ బై పెర్ యూనిట్ చేయాలంటే నెంబర్ ఆఫ్ యూనిట్స్ తెలియాలి. అందుకనే సో టోటల్ ఇనిషియల్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ ఎంత 50,000, 1,50,000. అట్ ద బిగినింగ్ మనకి 9.5 ఉంది, 10 ఉంది, 10 ఉంది. అప్పుడు నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎంత వచ్చాయి, ఇన్వెస్ట్మెంట్ డివైడ్ బై ఎన్ఏవి 476.1.9048 వచ్చాయి. అప్పుడు ఇన్ని యూనిట్స్ అయితే 950 డివైడెడ్ బై 4761 చేస్తే అప్పుడు పెర్ యూనిట్ వచ్చేసి 0.1995, అలాగే 0.150 అన్నిట్లో అలాగే చేస్తాం. ఇది చూడు 10,000 నెంబర్ ఆఫ్ యూనిట్స్ డివైడెడ్ బై 1500 డివైడ్ బై 10,000 0.15. ఇక్కడ ఏమీ లేదు, ఇక్కడ ఏంది డివిడెండ్ రిసీవ్డ్ 0, సో యూ విల్ గెట్ 0. అలా చేస్తే ఎంత వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత నెంబర్ ఆఫ్ డేస్ ఎంత, నెంబర్ ఆఫ్ డేస్ ఈజ్ ఈక్వల్ టు 121 డేస్. ఎలా వచ్చింది ఇప్పుడు డేస్ ఎలా వస్తాయి, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 31 డేస్, టోటల్ 121 డేస్. అలాగే ఇది జనవరి 31 డేస్, ఫిబ్రవరి 28, మార్చ్ 31 90 డేస్. ఆ తర్వాత 31st మార్చ్ 31 డేస్ ఉంటాయి. 31 డేస్ అంటే ఇప్పుడు ఎఫెక్టివ్ ఈల్డ్ని మన ఎఫెక్టివ్ ఈల్డ్ ఎప్పుడు కూడా యాన్యువల్గా క్యాలిక్యులేట్ చేయాలి. అంటే యాన్యువల్లీ 365 డివైడ్ బై 121 డేస్ 22.8585 అలాగే అన్నిటిగా వచ్చిందనమాట. క్లియర్. ఓకే, డన్. నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడేమడుతున్నాడు, సేమ్ యూ ఆర్ రిక్వైర్డ్ టు క్యాలిక్యులేట్ ద ఎఫెక్టివ్ ఈల్డ్. సేమ్ ఇన్ఫర్మేషన్, సేమ్ ఏంటి ఎక్స్, వై, జెడ్. ఫస్ట్ మనకి ఏం కావాలి, డివిడెండ్ రిసీవ్డ్. చూడు డివిడెండ్ రిసీవ్డ్ ఏమో టోటల్ ఇచ్చాడు, మనం పెర్ యూనిట్లో బేస్ మార్చుకొని అప్పుడు రిటర్న్ ఇంటూ ఫార్ములా P1 - P0 డివైడ్ బై P0. మనకు స్టార్టింగ్ ఎంత 10.40, క్లోజింగ్ ఏమో 10.40, ఓపెనింగ్ ఏమో 10.50. అలాగా ఓపెనింగ్ క్లోజింగ్ ఇవన్నీ క్లియర్. ఆ తర్వాత రిటర్న్ ఎంత, డివిడెండ్ రిసీవ్డ్ 9,500. దాన్ని పెర్ యూనిట్ బేస్లోకి మార్చాలి, డివిడెండ్ పెర్ యూనిట్ అని. సో ఓకే చేస్తే అయిపోయింది సమ్. సో ఇక్కడ ఒకసారి స్టార్టింగ్ చూడు, డేట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, ఓకే, అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ 5 lakh 1,50,000. నెట్ ఎన్ఏవి అట్ ద బిగినింగ్ ఎంత ఇచ్చాడు, 10.5, 10. నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎంత, ఇన్వెస్ట్మెంట్ డివైడ్ బై ఎన్ఏవి. సో ఈ అమౌంట్స్ వస్తున్నాయి. అప్పుడు టోటల్ డివిడెండ్ రిసీవ్డ్ ఎంత 9,500 డివైడ్ బై నెంబర్ ఆఫ్ యూనిట్స్ చేస్తే పెర్ యూనిట్ వచ్చింది. ఈ పెర్ యూనిట్ని ఇప్పుడు మనం ఇక్కడ తీసుకుంటాం రిటర్న్లో యాడ్ చేసుకుంటాం. చేస్తే యూ గాట్ ద రేట్స్. నెంబర్ ఆఫ్ డేస్ ఎన్ని ఉన్నాయి, మళ్ళీ డిసెంబర్ నుంచి 31st మార్చ్ వరకు సేమ్ క్యాలిక్యులేట్ చేస్తే డేస్ వచ్చాయి. ఎఫెక్టివ్ ఈల్డ్ అనేది వచ్చిన దాన్ని డివైడెడ్ ఇంటూ ఎఫెక్టివ్ ఈల్డ్ ఎప్పుడు కూడా యాన్యువల్గా చేస్తాం, 365 డివైడ్ బై 121 డేస్. సో క్యాలిక్యులేషన్ సేమ్. ఇది మైనస్లో ఉంది, డన్, క్లోజ్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 12th క్వశ్చన్. ఓకే, వై హ్యాస్ ఇన్వెస్టెడ్ 3 మ్యూచువల్ ఫండ్స్, ఎక్స్, వై, జెడ్. అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇచ్చాడు, ఎన్ఏవి ఎట్ ద టైమ్ ఆఫ్ పర్చేజ్, డివిడెండ్ టు ఎన్ఏవి, క్లోజింగ్ ఎఫెక్టివ్ ఈల్డ్ పెర్ యానమ్, ఎస్యూమ్ 1 year is equal to 365 days. Mr. Y has misplaced the documents of his investment. Help him in finding the date of his original investment after ascertaining the following number of units in each case. ఓకే, నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇన్ ఈచ్ కేస్కి అంటే ఉంది. ఫస్ట్ ఏం కావాలి, నెంబర్ ఆఫ్ యూనిట్స్ కావాలి. ఓకే, ఎక్స్, వై, జెడ్. అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ 2 lakh, 4 lakh, 2 lakhs. ఎన్ఏవి అట్ ద పర్చేసింగ్ డేట్ 10.3, 10.1 ఇచ్చింది ఎన్ఏవి. ఇన్వెస్ట్మెంట్ డివైడెడ్ బై ఎన్ఏవి. ఓకే, ఇది వచ్చింది నెంబర్ ఆఫ్ యూనిట్స్. ఓకే, ఎన్ఏవి అట్ ద ఎండ్ ఎంత, ఎన్ఏవి అట్ ద ఎండ్ 10.25, 10.20. ఓకే, టోటల్ ఎన్ఏవి అట్ ద ఎండ్, టోటల్ ఎన్ఏవి అంటే ఎట్ ద ఎండ్, టోటల్ ఎన్ఏవి ఎట్ ఎండ్. ఈ పాయింట్ చూడు, సెకండ్ పాయింట్ ఏంటి, టోటల్ ఎన్ఏవి అంటే చేస్తాం కదా, ఏముంది ఇక్కడ ఆల్రెడీ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ యూనిట్స్తో ఎన్ఏవి అట్ ద ఎండ్ మల్టిప్లై చేసి టోటల్ ఎన్ఏవి అట్ ద ఎండ్. ఓకే, టోటల్ ఈల్డ్ ఎలా వస్తుంది, D + P1 - P0 డివైడ్ బై P0. ఓకే, డివిడెండ్ రిసీవ్డ్ ఎంత, డివిడెండ్ రిసీవ్డ్ వచ్చేసి 6,000, 5,000. దీన్ని అంటే చూడు, దీన్ని ఎలా చేయొచ్చు అంటే
ఇందాక ఎలా చేసాం అలాగే చేసేచ్చు. అలాగే P1 మైనస్ P0 డివైడ్ బై P0 ప్లస్ డివిడెండ్ రిసీవ్డ్ 6000 అది టోటల్గా అంటే పెర్ యూనిట్ ఎంత 6000 డివైడెడ్ బై ఎంత 6000 డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ 19417.47 చేస్తే అప్పుడు నీకు ఎంత వస్తుందంటే ఎంత 0.309. అప్పుడు ఓపెనింగ్ క్లోజింగ్ మైనస్ ఓపెనింగ్ డివైడ్ బై ఓపెనింగ్ చేస్తే నీకు ఈ రేట్ వచ్చేస్తుంది. ఇలాగా చేయొచ్చు. లేదు అనుకుంటే ఇక్కడ చేసిన విధానంగా కూడా చేయొచ్చు. టోటల్ ఇనీషియల్గా ఇన్వెస్ట్మెంట్ ఎంత 2 lakhs. ఓకే, ఇప్పుడు క్లోజింగ్ క్లోజింగ్ ఎంత ఉంది ఎంత, ఇది ఓపెనింగ్ ఇది క్లోజింగ్, ఈ రెండింటిలో మైనస్ చేసి డివైడెడ్ బై ఏం చేస్తాం, డివైడ్ బై 1 సెకండ్ నాకు చెప్తాను. ఈ రెండింటిలో నెట్ రిసీవబుల్ డివిడెండ్ రిసీవ్డ్ ప్లస్ 6000 ప్లస్ ఇది యాడ్ చేస్తే రిటర్న్ వస్తుంది. దాన్ని రిటర్న్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ 200 lakh యూనిట్స్, సరే 2 lakh యూనిట్స్. సో ఇలా కూడా వస్తుంది. రెండిట్లోనే చేయొచ్చు ఆన్సర్. సో మిగిలిన స్టెప్ అంతా సేమే, చేసేది ఏం లేదండి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ డేస్ ఎంత, నీకు క్వశ్చన్ ఫస్ట్ ఎన్ఏవి అయిపోయింది, టోటల్ ఈల్డ్ అయిపోయింది, నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ హెల్డ్. సో నెంబర్ ఆఫ్ డేస్ అనేది యాన్యువలైజ్డ్ ఈల్డ్ ఎంత ఇచ్చాడు నీకు, యాన్యువలైజ్డ్ ఈల్డ్ ఇచ్చాడా. సో ఇక్కడ మనమే కనిపెట్టాం కదా యాన్యువలైజ్డ్ ఈల్డ్ 2 point యాన్యువలైజ్డ్ ఈల్డ్ పెర్ యానం 9.6 ఎఫెక్ట్ ఈల్డ్ పెర్ యానం అంటే సంవత్సరానికి ఇచ్చేసాడు డైరెక్ట్గా ఎంత ఇచ్చాడు. ఇప్పుడు నెంబర్ ఆఫ్ డేసే కనుక్కోవాలి. 9.6 ఆల్రెడీ ఇచ్చేసాడు. రిటర్న్ ఎవరీ రిటర్న్ మనకు ఉంది, అలా ఎవరీ రిటర్న్ తీసుకున్నాం ఇంటూ 365 డివైడ్ బై ఎక్స్. నెంబర్ ఆఫ్ డేస్ తెలియదు కాబట్టి అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 95, 31, 68 days. అప్పుడు అంటే ఎప్పుడు మెచ్యూర్ అయింది, 31st March, February 28, January 31, December 5 days అంటే December 27 కల్లా ఇది అవుద్ది. March 31st March. ఎప్పుడున్నావు ఈరోజు డేట్ ఎంత, మార్చ్ డేట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు చేస్తాం, డేట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఓహో, ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్కి వెళ్తున్నారా. ఈరోజు 31st March 2018 అనుకో. ఇక్కడ నుంచి బ్యాక్కి వెళ్ళు, మార్చ్ డేస్, ఫిబ్రవరి డేస్, జనవరి డేస్, డిసెంబర్ డేస్, అలా ఇప్పుడు ఈ రోజున ఇన్వెస్ట్ చేసాం. ఆ రోజు అప్పట్లో డేట్ ఏమి అడగలేదు. నెక్స్ట్ క్వశ్చన్ 14th క్వశ్చన్. యాక్చువల్లీ 13 చేయాలి కానీ 14 చేస్తున్నాం, దాని తర్వాత 13 చేస్తాను. ఓకేనా. మిస్టర్ ఎక్స్ ఆన్ 1st July 2012 డ్యూరింగ్ ది ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ ఆఫ్ ఏ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టెడ్ 1 lakh at a face value of 10 rupees. ఇనిషియల్గా ఇన్వెస్ట్ చేసింది. 31st March 2013 మ్యూచువల్ ఫండ్ డిక్లేర్ 10% డిక్లేర్ చేసిందంట డివిడెండ్. మిస్టర్ ఎక్స్ క్యాల్కులేటెడ్ దట్ హీజ్ హోల్డింగ్ పీరియడ్ రిటర్న్ వాడు హోల్డింగ్ పీరియడ్లో ఉన్న రిటర్న్ 115%. ఆన్ 31st March 2014 మిస్టర్ ఎఫ్ మ్యూచువల్ ఫండ్ అగైన్ డిక్లేర్డ్ 20% ఎప్పుడు 2014లో 20% డిక్లేర్ చేసింది. 2015లో ఎక్స్ రిడీమ్డ్ ఆల్ హిజ్ ఇన్వెస్ట్మెంట్ విచ్ హ్యాడ్ అక్యుములేటెడ్ టు 2015లో అమ్మేస్తున్నాడు, రిడీమ్ చేసేస్తున్నాడు ఆల్ ఇన్వెస్ట్మెంట్ని. విచ్ హోల్డింగ్ పీరియడ్ రిటర్న్ వాజ్ మొత్తం ఎంటైర్ హోల్డింగ్ పీరియడ్ రిటర్న్ 202.17%. క్యాల్కులేట్ ఎన్ఏవి యాజ్ ఆన్ 31st March 13, 14, 15. అది క్వశ్చన్. ఇది ఎల్డిఆర్ క్వశ్చన్. ఓకే, చాలా జాగ్రత్త చేయండి, విను. సో టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎంత మన దగ్గర ఉన్నాయి, 1 lakh ఇన్వెస్ట్ చేశారట. ఒక్కొక్క ఫేస్ వాల్యూ 10 అంటే 10,000 యూనిట్స్ ఉన్నాయి. పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ రిటర్న్ ఇప్పుడు ఇక్కడ జనవరి ఈసారి చూడు జూలై 2012లో స్టార్ట్ చేశారు ఇన్వెస్ట్మెంట్. ఎప్పటి వరకు హోల్డ్ చేశారు, ఫస్ట్ ఇయర్ 31st March 2013 వరకు, అంటే 9 months. 9 monthsకి హోల్డింగ్ పీరియడ్ రిటర్న్ వాజ్ 115% అంట. క్లియర్గా ఇచ్చేసాడు, రిటర్న్ ఆడే ఇచ్చేసాడు. సో క్లోజింగ్ ఎన్ఏవి 31st March 2013 1 lakh ప్లస్ 115%. ఎంత అయింది అప్పుడు, నీకు స్టార్టింగ్ పెట్టింది 1 lakh, అదే క్లోజింగ్ ఎండ్ ఇయర్ ఆఫ్ ది ఎండ్ క్లోజింగ్కి ఎంత వచ్చేసింది 2,15,000 అయింది. అయితే ఇప్పుడు ఈ 2,15,000 వచ్చింది. ఇప్పుడు దీని మీద మనం డివిడెంట్ ఎంత ఇవ్వాలా, 1 lakh ఇంటూ 10% డివిడెంట్ మనం ఇస్తున్నాం బయట వాళ్ళకి. అంటే 1 lakh ఈ ఫేస్ వాల్యూ 1 lakh ఇంటూ 10% డివిడెంట్ అనేది మైనస్ చేస్తాం. మైనస్ చేస్తాక ఇన్వెస్ట్మెంట్ ఇంక్లూడ్స్ డివిడెంట్ అండ్ క్యాపిటల్ గెయిన్. క్లోజింగ్ అనేవి 2,05,000 ఆఫ్టర్ డివిడెంట్. సో ఇక్కడ పాయింట్ ఏంటి,
క్లోజింగ్ అనేవి వచ్చేసి 2,05,000 ఉంది. అయితే నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎంత, స్టార్టింగ్ 10,000 ఉన్నాయి. 2,05,000 డివైడ్ బై 10,000 అంటే 20.5. ఎన్ఏవి పెర్ యూనిట్ ఆన్ 31st March 2013కి 20.5. ఓకే. మామూలుగా రీఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా డివిడెండ్ క్యాపిటల్ గెయినే కదా, అదే చెప్పాడు అక్కడ. ఆ పాయింట్ చెప్తాను, ఆ పాయింట్ వచ్చాక. అయితే ఇన్ ద క్వశ్చన్ దే డిడ్ నాట్ ఇన్ఫార్మ్డ్ దట్ డివిడెండ్ హ్యాస్ బీన్ రీఇన్వెస్టెడ్, బట్ దేర్ ఇస్ ఏ హింట్. ఎలాగా, ఇనిషియల్ యూనిట్స్ 10,000 యూనిట్స్ ఉంటాయి, ఈ క్లోజింగ్ వచ్చేసరికి 11,296 అయ్యాయి. బికాజ్ ఇది ఎలా జరుగుతుందంటే బికాజ్ ఆఫ్ రీఇన్వెస్ట్మెంట్. ఓకే. సో ఫస్ట్ 31st March 2013ని ఇప్పుడు ఎన్ఏవి ఇప్పుడు ఫస్ట్ ఎక్కడ క్యాల్కులేట్ చేసావు, 31st March 2013. 1 second. 31st March 2013కి ఎన్ఏవి ఇక్కడ చేసేసాను కదా ఫస్ట్ ఇయర్. ఇప్పుడు 2014 కనిపెట్టాలి. ఓకే. అయితే బిఫోర్ దట్ నేను డివిడెండ్ ఎంత ఇష్యూ చేశాను, 10,000. ఓకే. డివిడెండ్ 10,000. ఎడిషనల్ యూనిట్స్ ఎంత, 10,000. వచ్చిన డివిడెండ్ని నేను మళ్ళీ రీఇన్వెస్ట్ చేస్తే నాకు ఎడిషనల్ యూనిట్స్ ఎన్ని వస్తున్నాయి, 10,000 డివైడెడ్ బై 20.5. ఇది ప్రీవియస్ ఇయర్ అనేవి 20.5. సో 487.80 యూనిట్స్ వస్తున్నాయి. టోటల్ యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు 10,000 ప్లస్ 487.80 ఈజ్ ఈక్వల్ టు 10,487.80 యూనిట్స్ వచ్చాయి. ఓకే. 31st March 2014 ఇప్పుడు డివిడెండ్ డిక్లేర్డ్ ఎంత, డివిడెండ్ డిక్లేర్డ్ వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ ఇయర్కి వెళ్తాను. ఈ ఇయర్లో ఎంత డివిడెండ్ డిక్లేర్ చేస్తాను, టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ మీద ఫేస్ వాల్యూ ఇంటూ 20% డిక్లేర్ చేసి చెప్తున్నాడు క్వశ్చన్లో. చూడు, ఇది 10%. ఏంటి 10% ఇప్పుడు డిక్లేర్ చేసాడు 31st March 2013. ఇప్పుడు 2014లో 20% డివిడెండ్ డిక్లేర్ చేసాడు. ఓకే. 20% డివిడెండ్ డిక్లేర్ చేసాడంటే సో టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంటూ ఫేస్ వాల్యూ ఇంటూ 20% ఇంత. సో ఈ డబ్బులు నాటుకెళ్ళి రీఇన్వెస్టెడ్ టు గెట్ ఎడిషనల్ పాయింట్స్. నెంబర్ ఆఫ్ యూనిట్స్ పర్చేసర్ ఎంత, 1 second. ఇక లాజిక్ చాలా సింపుల్ అప్ప. డివిడెండ్ డిక్లేర్డ్ వచ్చేసి ఈ ఇయర్లో 20,975. ఈ డబ్బులు పట్టుకెళ్ళి మనం రీఇన్వెస్ట్ చేస్తాం. అంటే కొత్త డివిడెండ్ కొత్త నెంబర్ ఆఫ్ యూనిట్స్ డివైడ్ చేస్తే ఎన్ఈవి వచ్చేస్తుంది కదా. న్యూ డివిడెండ్ ప్లస్ డివైడెడ్ బై న్యూ యూనిట్స్, ఎన్ని యూనిట్స్ డివైడ్ బై అంటే కొత్త యూనిట్స్ ఎన్ని వచ్చాయి యాక్చువల్లీ. నెంబర్ ఆఫ్ యూనిట్స్ పర్చేజ్డ్ 11,296 మైనస్ 10,487.80. టోటల్ వచ్చేసి మొత్తం క్లోజింగ్ ఎంత ఉంది, 11,296.11 మైనస్ 10,487.80 చేస్తే కొత్త యూనిట్స్ ఎంత వచ్చాయి, క్వశ్చన్లో క్లియర్గా చెప్పాడు కదరా 11,296.11 అని. ఇప్పుడు ఉన్న పాయింట్స్ ఎన్ని అంటే కొత్త ఎన్నో 808. ఈ కొత్త ఇన్ని యూనిట్స్ కొన్నామంటే దేంతో కొంటాం, కాస్ట్ పెర్ యూనిట్ పర్చేజ్ ఆల్రెడీ 20,975 డివైడ్ బై 808.31 అంటే 25.95. ఎన్ఏవి ఆఫ్ 31st March 2014కి ఇంత ఉందన్నమాట. మార్చ్ 2013కి ఇంత ఉంది, 14కి 25.95 ఉంది. ఇదే ట్రిక్కీ పాయింట్ యాక్చువల్లీ. మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తున్నాను చూడు. ఇప్పుడు కొత్త యూనిట్స్ ఎన్ని వచ్చాయి, టోటల్ యూనిట్స్ ఎంత ఉన్నాయి, ఈజీ 31st March 2013 కల్లా. అయితే 31st March 2014కి అవి ఎంత అయిపోయాయి, 11,296.1 అయ్యాయి. అంటే ఇన్ని అయ్యాయి అంటే వాడు ఎక్స్ట్రా ఎంత కొన్నట్టు, ఈ ఇయర్లో ఇన్ని కొన్నట్టు. ఓకే. ఇన్ని నెంబర్ ఆఫ్ యూనిట్స్కి ఆడు అన్ని యూనిట్స్ రావాలంటే ఆడు ఇన్వెస్ట్మెంట్ ఎంత చేశాడు, ఇన్వెస్ట్మెంట్ డివైడ్ బై నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఈవిఏ కదా, సింపుల్. అదే చెప్తున్నా ఇక్కడ, అమౌంట్ బై ఎన్ఏవి అంటే యూనిట్స్ కదా వస్తాయి. అదే యూనిట్స్ని పట్టుకెళ్ళి ఇక్కడ వేసాం అనుకోండి, అమౌంట్ డివైడ్ బై యూనిట్స్ అంటే ఎన్ఏవి పెర్ యూనిట్ వచ్చేసింది, సింపుల్. నెక్స్ట్ 31st March 2015 అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ ఎట్ ద బిగినింగ్ ఎంత చేసాం, 1 lakh. ఎంటైర్ పీరియడ్ రిటర్న్స్ ఎంత ఇచ్చాడు, 202
వెన్ దిస్ హోల్డింగ్ పీరియడ్ రిటర్న్ వాజ్ 202.17. హోల్డింగ్ పీరియడ్ రిటర్న్ ఇచ్చేసాడు 1 lakh 202.17% రిటర్న్. అంటే స్టార్టింగ్ ఇన్వెస్ట్ చేసిన 1 lakh అది గ్రో అయ్యి ఇంత వచ్చింది 3,02,170. అంటే క్లోజింగ్ ఇన్వెస్ట్మెంట్ కాస్త 3,02,170 అయింది. నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎంత ఉన్నాయి? 11,296.11 క్లోజింగ్ యూనిట్స్, నెంబర్ ఆఫ్ యూనిట్స్. ఓకే, అంటే ఎన్ఈవి పర్ యూనిట్ ఎంత? 3,02,170 డివైడ్ బై ఇన్ యూనిట్స్ డివైడ్ ఈక్వల్ టు క్లోజింగ్ ఎన్ఈవి. క్లోజింగ్ ఇన్వెస్ట్మెంట్ డివైడ్ బై క్లోజింగ్ నెంబర్ ఆఫ్ యూనిట్స్, కొత్త ఎన్ఈవి. డన్, దట్స్ ఇట్. సేమ్ సిమిలర్ సమ్ 13th క్వశ్చన్. ఫాస్ట్గా చేద్దాం. మిస్టర్ ఎక్స్ ఆన్ ఇప్పుడు మిస్టర్ ఎక్స్ ఆన్ 1 January 2007 డ్యూరింగ్ ది ఇనిషియల్ ఆఫర్ సమ్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టెడ్ 10,000 units, ఫేస్ వాల్యూ 10 rupees. 2008 డివిడెంట్ ఎంత డిక్లేర్ చేసే 10%. మిస్టర్ ఎక్స్ ఫౌండ్ దట్ హీజ్ యాన్యువలైజ్డ్ ఈల్డ్ ఎంత? 153.33%. యాన్యువల్ ఈల్డ్ ఇచ్చాడు. మనం ఏం చేయాలి? పీరియడ్ ఆడు హోల్డ్ చేసిన పీరియడ్కి ఈల్డ్ కనిపెట్టాలి. 2009లో 20% డిక్లేర్ చేసే డివిడెండ్. 2010లో ఏం చేస్తున్నాడు? రిడీమ్ చేసేస్తున్నాడట. టోటల్ పాయింట్స్ 11,296.11 units ఉన్నాయి. వెన్ హీజ్ యాన్యువలైజ్డ్ ఈల్డ్ వచ్చేసి 73.52%. వాట్ ఆర్ ద ఎన్ఈవీస్ ఆన్ 2008, 2009 అండ్ 2010? క్వశ్చన్ సింపుల్. ఓకే, కన్ఫ్యూజన్ ఉంది. సరే చూద్దామా. ఫస్ట్ యాన్యువలైజ్డ్ ఈల్డ్ ఇచ్చాడు మనకాడు. యాన్యువలైజ్డ్ ఈల్డ్ మొత్తం 153.33% ఇచ్చాడు క్వశ్చన్లో. ఇక్కడ ఇచ్చాడు. అంత ఇస్తే మనం ఏం చేయాలి? మనం విత్ ఇన్ ద పీరియడ్ ఎంత? ఫస్ట్ మనం ఎప్పుడు స్టార్ట్ అయ్యాం? July 2007 నుంచి 31st March 2008 వరకు క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఎన్ని మంత్స్ ఉన్నాయి? జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, 9 months ఉన్నాయి. 9 monthsకి 153 × 9 డివైడ్ బై 12 అంటే 9 months పీరియడ్ రిటర్న్ ఫైండ్ అవుట్ చేసాం. టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎంత ఇచ్చాడు? 10,000. అమౌంట్ ఇన్వెస్టెడ్ 1 lakh. సో ఈ 1 lakh మీద 115% రిటర్న్ వెళ్తే 2,15,000. డివిడెంట్ ఎంత డిక్లేర్ చేస్తారు? 10,000 units ఇంటూ 10 rupees ఇంటూ డివిడెంట్ 2008లో ఎంత డిక్లేర్ చేసింది? ఎంత? 10% డిక్లేర్ చేశారు ఇప్పుడు 2008లో. ఓకే, 10% డిక్లేర్ చేస్తే అంతే 10,000 అవుట్ఫ్లో. డివిడెంట్ మైనస్ చేసేసి క్లోజింగ్కి అనేవి ఆఫ్టర్ డివిడెంట్ ఎంత వచ్చింది? నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎంత? నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు 2,05,000 డివైడెడ్ బై 10,000. అమౌంట్ డివైడ్ బై యూనిట్స్ 20.5, అంతే కదా. 2,05,000 డివైడ్ బై నెంబర్ ఆఫ్ యూనిట్స్ 10,000 అంటే 20.5. ఎన్ఏవి పెర్ యూనిట్ ఆన్ 31st March 2008 20.5. హింట్ ఇక్కడ ఏంటంటే, హింట్ క్వశ్చన్లో ఎక్కడ క్లియర్గా చెప్పాలి రీఇన్వెస్ట్ చేశాను. మనం మళ్ళీ ఇక్కడ ఏమైనా అర్థం చేసుకోవాలా? క్లోజింగ్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎన్ని ఉన్నాయంటే 11,296. అదే కదా చెప్తున్నాను ఇక్కడ. క్లోజింగ్ యూనిట్స్ వచ్చి 11,296.11 units ఉన్నాయి. ఓకే, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు 31st March 2008 డివిడెంట్ ఎంత ఉంది? నెక్స్ట్ డివిడెంట్ 2008లో డివిడెంట్ ఎంత ఇస్తాం? 10,000 ఇస్తామని చెప్పి నువ్వు అన్నావు. ఇది 10,000. ఆ 10,000కి ఒక్కొక్క ఎన్ఏవి యూనిట్ ఎంత? 20.5. అంటే కొత్తగా ఎన్ని యూనిట్స్ జాయిన్ అవుతున్నాయని పోర్ట్ఫోలియో 10,000 + 487, 10,487.8 units. ఓకే, నెక్స్ట్ యాజ్ ఆన్ 2008 క్లోజింగ్ ఇన్ని యూనిట్స్ ఉన్నాయి నీ దగ్గర. ఇప్పుడు 31st March 2009 నేను మళ్ళీ ఇప్పుడు కూడా నేను డివిడెంట్ ఇవ్వాలి. టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంటూ 10 ఇంటూ, కాకపోతే ఇప్పుడు ఎంత ఇస్తున్నాను డివిడెంట్? క్వశ్చన్లో చెప్పాడు చూడు, 20% డివిడెంట్ ఇస్తుందని చెప్పాడు ఇక్కడ. 20% డివిడెంట్ ఇస్తే ఎంత అవుతుంది? 20,975.6. ఓకే, రీఇన్వెస్టెడ్ టు గెట్ అడిషనల్ పాయింట్స్. ఈ డబ్బులు అట్టుకెళ్ళి నేను అడిషనల్ ఇన్వెస్ట్ చేయాలి. ఎంత రేటుకి ఇన్వెస్ట్ చేస్తాను అన్నది నాకు రేట్ అమౌంట్ ఎంత? ఇప్పుడు ఎన్ఈవి నాకు ఎలాగో తెలియదు. అమౌంట్ ఉంది నా దగ్గర, అమౌంట్ ఎన్ఏవి తెలియదు. నెంబర్ ఆఫ్ యూనిట్స్ తెలిస్తే నాకు ఎన్ఏవి వచ్చేస్తుంది కదా. ఎన్ని యూనిట్స్ మనం 2009లో కొన్నట్టు మన టోటల్గా క్లోజింగ్ వచ్చేసి 11,296. అంటే ఈ ఇయర్లో ఉన్నది ఎంత? మన యాజ్ ఆఫ్ నౌ 2008కి ఇన్నే ఉన్నాయి యూనిట్స్. అంటే ఎక్స్ట్రా ఎంత పెరిగాయి? 808.31 units పెరిగాయి. ఓకే, అన్ని యూనిట్స్ పెరిగాయి అంటే మనం ఏం చేస్తాం? ఇప్పుడు అమౌంట్
ఈ అమౌంట్తోనే కొంటాం మన దగ్గర ఉన్న ఎన్ని యూనిట్స్ అయినా. సో ఇది డివైడెడ్ బై ఇంత నెంబర్ ఆఫ్ యూనిట్స్ పర్చేజ్ 808.83 808.31 ఇది డివైడ్ చేస్తే కొత్త ఎన్ఏవి రేట్ వచ్చేసింది. అలా ఎన్ఏవి రేట్ వచ్చేసింది మనకి. మన దగ్గర ఇన్వెస్ట్ చేయడానికి ఎక్స్ట్రా ఇన్వెస్ట్ చేయాలంటే ఇదే కదా ఇన్వెస్ట్ చేసేది, అన్ని యూనిట్స్ సో సింపుల్గా ఇది ఈ రెండు తెలిస్తే ఇది డివైడ్ బై ఇది చేస్తే కొత్త అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ సో 31st March 2010 యాక్చువల్లీ మనం ఇంకోలా కూడా అర్థం చేసుకోదు కదా. 11,296 యూనిట్స్ 2010లో వచ్చాయని అనుకోవాలి కదా. అలా అనుకోవడానికి లేదు, ఎందుకంటే 2010లో వాళ్ళు రిడీమ్ చేస్తుంటే తప్ప కొనట్లేదు. అది క్లియర్గా చెప్పేసాడు క్వశ్చన్లో మనకి. చూడు రిడీమ్డ్, సో 2010 రిడీమ్ చేస్తుంది కానీ కొనట్లే. సో దట్ ఈస్ ద రీజన్ అనమాట. 2010లో ఏమీ ఎక్స్ట్రా రాలేదు, ఉన్నాయి అమ్మేస్తాం. ఓకే, ఇన్వెస్ట్మెంట్ అట్ ద బిగినింగ్ ఎంత 1 lakh ఉన్నాయి. ఎంటైర్ పీరియడ్ రిటర్న్ ఎంత 1 lakh ప్లస్ ఎంత రిటర్న్, ఎంటైర్ హోల్డింగ్ పీరియడ్ రిటర్న్. క్వశ్చన్లు ఇచ్చాడు చూడు, మళ్ళీ క్వశ్చన్లు ఇచ్చాడా, ఇవ్వలేదు. వెన్ హీజ్ యాన్యువలైజ్డ్ ఈల్డ్ 73.52% ఇచ్చాడు. 73.52% యాన్యువలైజ్డ్ ఈల్డ్. సో ఇక్కడ నీకు ఇది తెలియదు, యూ డోంట్ నో దిస్ వన్. ఓకే, నువ్వు దానికి వర్కింగ్ నోట్ చేద్దా. యాన్యువలైజ్డ్ ఈల్డ్ అంత ఇచ్చాడు 73.52% పర్ ఇయర్ అంటే మరి 2008 నుంచి 2007 నుంచి 8 వరకు 9 months ఉన్నాయి. 9 monthsకి కడితే 55.4% అంటే అలాగే 8-9కి 73.52%, అలా 9-10కి 73.52%, టోటల్ కలిపితే 202.18%. అంటే నువ్వు 1 lakh పెట్టుబడితో 202 అంటే ఎంత వెళ్ళింది నీ టోటల్ ఎంటైర్ పీరియడ్ రేట్ను 3,02,180. ఓకే, క్లోజింగ్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 3,02,180. దాని తర్వాత నీ దగ్గర టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది, ఎంత టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ డివైడ్ చేస్తే 26.75 ఇస్ ద ఎన్ఏవి వాల్యూ. అదే ఇచ్చాడు, డిఫరెంట్ పీరియడ్స్లో ఉన్న ఎన్ఏవి. జస్ట్ డ్రాప్ డౌన్. మిస్టర్ ఏ మ్యూచువల్ ఫండ్ హ్యావింగ్ 300 యూనిట్స్ హ్యాజ్ షోన్ ఇట్స్ ఎన్ఏవి 8.75. ఆ తర్వాత 9.45 అట్ ద బిగినింగ్ క్లోజింగ్ అనేవి ఇచ్చాడు. మ్యూచువల్ ఫండ్ 2 options, పే 0.75 per unit యాజ్ డివిడెండ్ అండ్ 0.6 యాజ్ క్యాపిటల్ గెయిన్. దీస్ డిస్ట్రిబ్యూషన్స్ ఆర్ టు బి రీఇన్వెస్టెడ్ అట్ అన్ యావరేజ్ 8.65. వాట్ డిఫరెన్స్ ఇట్ వుడ్ మేక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిటర్న్ అవైలబుల్ ఇన్ విచ్ ఆప్షన్ ఈజ్ ప్రిఫరబుల్? సో వాటి ఏం పడుతుంది, ఫస్ట్ ఏ ఆప్షన్ బాగుందంటే రిటర్న్ అవైలబుల్. వాట్ డిఫరెన్స్ ఇట్ వుడ్ మేక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిటర్న్ అవైలబుల్. రిటర్న్ ఎంత, రిటర్న్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడు. డివిడెండ్ ప్లస్ క్యాపిటల్ గెయిన్ 0.75, 0.60, రెండు కలిపితే 1.35. ఓపెనింగ్ అనేవి క్లోజింగ్ అనేవి మైనస్ ఓపెనింగ్ అనేవి ఇంటూ 123.43%. ఒకవేళ ఈ డివిడెండ్ని మనం రీఇన్వెస్ట్ చేయగలిగితే, ఒకవేళ ఇవ్వకుండా రీఇన్వెస్ట్ చేయగలిగితే ఎంత, 1.35. నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎన్ని, 300 యూనిట్స్ 405. 405ని ఒక్కొక్కటి యూనిట్ ఎంతగా 8.65 అంటే 46.8 యూనిట్స్ కొత్త యూనిట్స్ వస్తాయి. అప్పుడు క్లోజింగ్ అనే యూనిట్స్ ఎంత అయితే 300 ప్లస్ 46.82 ఇంటూ క్లోజింగ్ అనేవి ఎంత 9.45, 320. అదే స్టార్టింగ్ 300 యూనిట్స్ ఇంటూ 8.75 నీకు ఎంత 652. ఓపెనింగ్ మైనస్ క్లోజింగ్ 652.75 డివైడ్ బై స్టార్టింగ్ ఎంత ఉంది, ఇంత ఇన్వెస్ట్మెంట్ 2625 ఇంటూ 100 చేస్తే రిటర్న్ 24.86%. ఒకవేళ నువ్వు డివిడెండ్ క్యాపిటల్ గెయిన్ ఇష్యూ చేస్తావు అనుకో 23.43 మాత్రం జనరేట్ చేయగలవు. ఒకవేళ ఏ ఇష్యూ చేయకుండా నువ్వు రీఇన్వెస్ట్ చేయగలిగితే 24.86. యాజ్ ద రిటర్న్ ఈజ్ మోర్ ఇన్ ఆప్షన్ 2 వీ ప్రిఫర్ టు రీఇన్వెస్ట్ ద ఫండ్స్. క్వశ్చన్ చదువుతామా. 16th క్వశ్చన్ నెక్స్ట్. ఏబీసీ మ్యూచువల్ ఫండ్ ఇష్యూ 20 lakh యూనిట్స్ 10 రూపీస్ దగ్గర. అదే స్టార్ట్ ఓపెనింగ్ అనేవి అయితే ఇనీషియల్ ఎక్స్పెన్సెస్ 12 lakhs ఉన్నాయంట. ఇన్వెస్టెడ్ ఫండ్ ఇన్స్ట్రుమెంట్స్ టు బిల్డ్ ఏ పోర్ట్ఫోలియో 185 lakhs. డ్యూరింగ్ ద మంత్ డిస్పోజ్డ్ ఆఫ్ సమ్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్స్ 63 lakhs కమ్మిటంట. ప్రొసీడ్స్ అండ్ యూజ్డ్ ద ప్రొసీడ్స్ ఆఫ్ ఇన్ పర్చేసింగ్ సెక్యూరిటీస్ 56 lakhs పర్చేస్ చేశాడు సెక్యూరిటీస్. ఫండ్ మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్ ఫర్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ ఎంత, ఫండ్ మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి 8 lakhs, ఆఫ్ విచ్ 10% వాజ్ ఇన్ ఏరియర్స్. ఇన్ ఏప్రిల్ 2012 ద ఫండ్ ఎర్నెడ్ డివిడెండ్స్ అమౌంటింగ్ టు 2 lakhs. డివిడెండ్ 2 lakhs ఎర్న్ చేసిందంటే డిస్ట్రిబ్యూటెడ్ 80% ఆఫ్ ద రిలీజ్డ్ ఎర్నింగ్స్.
The market value of the portfolio was 198 lakhs. Akash, an investor, subscribed 100 units and disposed of the same at NAV closing in NAV. What was his annual rate? Okay, simple. ఇప్పుడు మనకి క్లోజింగ్ ఎన్ఈవి తెలియాలి అంటే ఫస్ట్ ఆడేమడిగాడు, వాట్ వాజ్ హిజ్ యాన్యువల్ రేట్ ఆఫ్ ఎర్నింగ్ అంటే మా ఫస్ట్ మంత్లీ రిటర్న్ చేసి దాన్ని ఇంటూ 365 ఫాలో బై 8 months అయితే 10 months చేస్తే యాన్యువలైజ్లోకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి ఫస్ట్ కావాల్సింది డివిడెండ్ రియలైజ్డ్ రిటర్న్, P1 మైనస్ P0 డివైడ్ బై P0. ఇది తెలిస్తే ఫస్ట్ నీకు P0 ఎంత 10 రూపీస్ అని క్లియర్గా చెప్పేసాడు, 10 రూపీస్. అయితే P1 ఎంత ఉంది 31st క్లోజింగ్ అనేవి తెలియదు మనకి. దానికోసం మనం ఒక పర్టికులర్స్ ఇది తయారు చేస్తాం, పర్టికులర్స్ అమౌంట్. క్యాష్ కలెక్టెడ్ బై ఇష్యూ ఆఫ్ 20 lakh యూనిట్స్. ఎక్కడ చెప్పాడు, ఇక్కడ చెప్పాడు 20 lakh యూనిట్స్ 10 రూపీస్ ఇక్కడ. ఓకే, 20 lakhs. ఇనీషియల్ ఎక్స్పెన్సెస్ ఎంత అంట, ఇనీషియల్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి 12 lakhs. ఓకే, 12 lakhs మైనస్ చేస్తా. ఫండ్స్ అవైలబుల్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఎంత, అయితే ఇన్వెస్ట్మెంట్ ఎంత చేసాం మనం, 1,85,000 చేసాం. ఎక్కడ చెప్తున్నాడు, ఇట్ ఇన్వెస్టెడ్ ద ఫండ్ 185 lakhs ఇన్వెస్ట్ చేసాడు. అందులో 185 lakhs ఇన్వెస్ట్ చేసాడట. ఇన్వెస్ట్ చేసేస్తే 188 lakhsలో 185 lakhs ఇన్వెస్ట్ చేశాడు. ఇన్వెస్ట్ చేసిన తర్వాత సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎంత, 60 lakhsది 63 lakhs కమ్మాడు. మొత్తం ఇన్ఫ్లో ఎంత జరుగుతుంది, 63 lakhs వస్తుంది మనకి. ఓకే, అది ఎక్కడ చెప్పాడు, ఇక్కడ చెప్పాడు. నెక్స్ట్ యూజర్ ద ప్రొసీడ్స్ ఇన్ 2012 వాజ్ 8 lakhs, ఆఫ్ విచ్ 10% వాజ్ ఇన్ ఏరియర్స్. యూజర్ ద ప్రొసీడ్స్ ఇన్ పర్చేసింగ్ సెక్యూరిటీస్ 56 lakhs. సెక్యూరిటీస్ కొన్నాడట, పర్చేస్ చేస్తే అవుట్ఫ్లో వెళ్ళిపోతుంది, డబ్బులు వెళ్ళిపోయాయి. దాని తర్వాత మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్ ఎంతట, ది మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్ 8 lakhs అయితే అందులో 10% ఏరియర్స్గా ఉన్నాయంట. 8 lakhs మైనస్ 10% మనం పే చేసేసాం అవుట్ఫ్లో. డివిడెంట్ ఎంత రిసీవ్ చేసుకున్నాం, ఎర్న్డ్ డివిడెండ్స్ అమౌంటింగ్ టు 2 lakhs అంట. 2 lakhs మనం ఎర్న్ చేసుకున్నాం అంట డివిడెంట్ రూపంలో. ఒకసారి ఓకే, డివిడెంట్ 2 lakhs ఎర్న్ చేసుకున్నాం ప్లస్ 2 lakhs. అప్పుడు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటెడ్ ఎంత, 80% ఆఫ్ రిలీజ్ ఎర్నింగ్స్. 1 second. ఇక్కడ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మన హోల్డర్స్కి ఎంతవరకు డిస్ట్రిబ్యూట్ చేసామన్నది పాయింట్. ఇక్కడ క్లియర్ ఏం చెప్తున్నాడు, ఇన్ April 2012 ద ఫండ్ ఎర్న్డ్ డివిడెండ్స్ 2 lakh ఎర్న్ చేసిందంట. అండ్ ఇట్ డిస్ట్రిబ్యూటెడ్ 80% ఆఫ్ ద రియలైజ్డ్ ఎర్నింగ్స్. సో మనకేం తెలియాలి ఇక్కడ, రియలైజ్డ్ ఎర్నింగ్స్ ఎంత, డివిడెంట్ ఏమో 2 lakhs వచ్చాయి, సేల్ చేస్తే 63 lakhsది కాస్త 60 lakhs, 60 lakhs కాస్త 63 lakhs కంటే 3 lakhs ప్రాఫిట్ వచ్చింది. సో హౌ మచ్ వీ రియలైజ్డ్ ఈజ్ 5 lakhs. 5 lakhsలో 80% మనం డిస్ట్రిబ్యూట్ చేసేసాం. సో 80% పోతే తీసేస్తే మన క్లోజింగ్ క్యాష్ బ్యాలెన్స్ ఎంత ఉందంటే 80,000 ఉంది. సో నెట్ అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు క్లోజింగ్ క్యాష్ బ్యాలెన్స్ ఎంత ఉంది, నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎంత చెప్పాడు, స్టార్టింగ్ నుండి చెప్పేసి 20 lakh యూనిట్స్. ఓకే, 20 lakhs. క్లోజింగ్ క్యాష్ బ్యాలెన్స్ 80,000. వాల్యూ ఆఫ్ సెక్యూరిటీస్ ఆన్ 30th April 2012 ఎంత ఉంది, వాల్యూ ఆఫ్ ద సెక్యూరిటీస్ ఇక్కడ క్లియర్గా చెప్పాడు చూడు. ద మార్కెట్ వాల్యూ ఆఫ్ ద పోర్ట్ఫోలియో ఈజ్ 198 lakhs. ఓకే, క్యాష్ బ్యాలెన్స్, పోర్ట్ఫోలియో వాల్యూ ఆఫ్ ద సెక్యూరిటీస్. ఇప్పుడు మైనస్ అవుట్ స్టాండింగ్ మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్ ఎంత, మన ఆల్రెడీ పెండింగ్లో ఉన్నాయి కదా 8 lakhs. ఇక్కడ 8 lakhs ఇంటూ 10% ఎంతైతే ఉందో 80,000, అది మైనస్ చేస్తాం అవుట్ఫ్లో. సో రిమైనింగ్ బ్యాలెన్స్ వచ్చి 198 lakhs డివైడ్ బై నెంబర్ ఆఫ్ 20 lakh యూనిట్స్ తీసుకొని 9.9. ఓకే, సో ఇప్పుడు ఇది అనేవి వచ్చింది, క్లోజింగ్ అనేవి. సో ఓపెనింగ్ నీకు రిటర్న్ కావాలంటే రియలైజ్డ్ రిటర్న్ ఎంత, డివిడెండ్ డిస్ట్రిబ్యూటెడ్ బై మ్యూచువల్ ఫండ్ ఎంత, మనం డిస్ట్రిబ్యూట్ చేసింది మ్యూచువల్ ఫండ్ 4 lakhs. 1 second, 4 lakhs అంటే పర్ యూనిట్ ఎంత, డివిడెంట్ పర్ యూనిట్ 0.2 per unit, 4 lakhs ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేసాం కదా. సో రియలైజ్డ్ రిటర్న్ 0.2 ప్లస్ క్లోజింగ్ అనేవి మైనస్ ఓపెనింగ్ అనేవి చేస్తే 1% వచ్చింది. ఎన్ఏవి అట్ ద బిగినింగ్ 10 rupees, at the end 9.9. యాన్యువలైజ్డ్ రిటర్న్ ఈజ్ ఈక్వల్ టు 1% ఇంటూ 12 డివైడ్ బై 1 ఈజ్ ఈక్వల్ టు 12%.
ఒకవేళ దాన్ని డేస్లో చెప్పాలనుకుంటే 365/30 అయితే 12.167 వస్తుంది అనమాట. దట్స్ ఇట్. క్వశ్చన్ నెంబర్ 17. ఓకే. Sun-Moon Mutual Fund approved mutual fund sponsored open-ended equity oriented scheme Chanakya Opportunity Fund. There were 3 plans: A. Dividend reinvestment plan, B. bonus plan, C. growth plan. At the time of initial public offer on 1st April, Anand Bachchan, Charu, 3 investors invested 1 lakh each in ABC, BCA plan respectively. Okay, history of the fund is as follows. Dividend day 2, dividend bonus, NAV ఇచ్చాడు, plan A, plan B, plan C rates ఇచ్చాడు. On 31st July to all the 3 investors redeemed all the balance sheets. ఈ 31st జూలైన మొత్తాన్ని రిడీమ్ చేశారు. క్యాలిక్యులేట్ యాన్యువల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ ఈచ్ టు ఈచ్ ఇన్వెస్టర్స్. ఓకే ఓకే షల్ స్టార్ట్. చారు ప్లాన్ ఏ, ఫర్ ఎగ్జాంపుల్ ప్లాన్ ఏ చూద్దాం. ఈ ప్లాన్ ఏంటి? డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ ప్లాన్. సో డేటు, ఇన్వెస్ట్మెంటు, డివిడెండ్ పేఅవుట్ రేషియో, పర్సంటేజ్, డివిడెండ్ ఇన్వెస్ట్మెంటు, ఎన్ఏవి రేటు, యూనిట్స్, ఎగ్జిస్టింగ్ యూనిట్స్. ఓకే. అయితే 1st April 1999లో మనకి ఇన్వెస్ట్మెంట్కి ఎంత ఉన్నాయట క్వశ్చన్లో? 1 lakh చెప్పాడు. 1 lakh చెప్పాడునా? ఓకే, 1 lakh ఉన్నాయి. అయితే డివిడెండ్ పేఅవుట్ రేషియో ఏంటి? 0. డివిడెండ్ ఇన్వెస్ట్మెంట్ చేసింది ఎంత? మన దగ్గర ఉన్న 1 lakhని ఇన్వెస్ట్ చేస్తాం. ఓకే. అది స్టార్టింగ్ ఫేర్ వాల్యూ ఓపెనింగ్ అనేవి 10 రూపీస్. 1 lakh డివైడ్ బై 10, 10,000 యూనిట్స్. క్లోజింగ్ వచ్చేసరికి మన దగ్గర ఉన్న యూనిట్స్ 10,000 యూనిట్స్ ఉన్నాయి. 28th July 2003కి వచ్చేసరికి డివిడెండ్ పేఅవుట్ రేషియో ఎంత పెరిగింది? 20%కి వెళ్ళింది. 10,000 into 20% ఎంత? 10,000 ఉంటే డివిడెండ్ కొత్తగా ఎంత ఇచ్చాడు? 10,000 ఇచ్చాడు. 20%. 10,000 into 10 రూపీస్ ఫేస్ వాల్యూ ఇంటూ 20%, అప్పుడు 20,000 రూపీస్ వచ్చింది మనకు. ఓకే. అయితే ఎన్ఏవి కొత్త ఎన్ఏవి ఎంత ఇచ్చాడు? 30.7. యూనిట్స్ ఎన్ని? టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ 20,000 డివైడెడ్ బై 30.7. 20,000 డివైడెడ్ బై 30.7 అంటే 651.47 యూనిట్స్ కొత్తగా వచ్చాయి. అవి ఆల్రెడీ ప్రీవియస్లీ 10,000 యూనిట్స్కి యాడ్ అయితే 10,651. ఆ తర్వాత 31st March 2004 ఎంత ఉంటుంది డివిడెండ్ పేఅవుట్ రేషియో? 70%. ఇప్పుడు టోటల్ నా దగ్గర ఉన్న యూనిట్స్ ఎంత? 10,651.47. ఇక్కడ ఇచ్చేదిగా ఇదన్నమాట. ఓకే, ఇన్ని యూనిట్స్. అన్ని యూనిట్స్ డివైడెడ్ బై 58.42 ఎంత? సారీ ఇన్ని యూనిట్స్ ఉన్నాయి. అన్ని యూనిట్స్ 10,651.47 ఇంటూ 10 రూపీస్ ఫేస్ వాల్యూ ఇంటూ 20 ఎంత పర్సెంట్ డివిడెండ్? 70% ఇచ్చాడు. అంటే నీకు కొత్తగా ఇన్వెస్ట్మెంట్ ఎంత వచ్చింది? 74,560 వచ్చింది. అది ఒక్కొక్క యూనిట్ రేట్ ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో? 58.42. 58.42 తీసుకో. ఓకే, 58.42. ఇప్పుడు డివైడెడ్ బై 58.42 ఎంత? 1276.28 యూనిట్స్ వచ్చాయి అన్నమాట. ఇప్పుడు ఏం చేయాలా? డివిడెంట్ వచ్చేసి 10,651 ప్లస్ ఈ కొత్త యూనిట్స్ యాడ్ అవుతాయి. ఆ తర్వాత 31st July 2007కి వెళ్తావు. అక్కడ 40%. సేమ్ అక్కడ 40%. ఏం చేస్తావు? మళ్ళీ 11,297 ఇంటూ 10 రూపీస్ ఇంటూ 40% చేస్తే ఎంత? అది రేట్ ఎంత ఇచ్చాడు? 42.18. 47711 డివైడెడ్ బై 42.8 కొత్త యూనిట్స్ ఇన్ని. ఇది ప్లస్ ఓల్డ్ ఈ కొత్త పాత యూనిట్స్. ఆ తర్వాత 15th March మళ్ళీ ఇష్యూ చేస్తున్నాడు. 15th March 25 మళ్ళీ అంతే. 25 టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంటూ 10 రూపీస్ ఇంటూ 25% చేస్తే ఎంత? రేట్ ఎంత ఇచ్చాడు? 46.45 ఇచ్చాడు. 46.45 అంటే
కొత్త యూనిట్స్ వచ్చి 702. టోటల్ ఇంత. అప్పుడు 24th March 2009 40%. డివిడెండ్ ఇన్వెస్టెడ్ ఎంత టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంటూ ఎంత 40 రూపీస్. డివిడెండ్ 40%, రేట్ వచ్చేసి 48.10. ఏం చేస్తావు, ఇది అలా వచ్చింది చెప్పు. టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంటూ ఫేస్ వాల్యూ ఇంటూ 40% చేస్తే ఇది వచ్చింది. దానికి ఉన్న రేటు డివైడ్ బై చేస్తే ఇన్ని కొత్త యూనిట్స్, టోటల్ క్లోజింగ్ వచ్చేసి యూనిట్స్. ఓకేనా. రిడమ్షన్ వాల్యూ వచ్చేసి ఎంత 14906.16 అయితే ఇన్ని యూనిట్స్ ఉన్నాయి. అది క్లోజింగ్ రేట్ ఎంత ఇచ్చాడు 53.75, అంటే 8,01,206.1. సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ఎంత ఇచ్చాడు 0.2% ఇచ్చాడు క్వశ్చన్లో. చూడు 0.2% సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ఇచ్చాడు, అంటే ఇంటూ 0.2% చేస్తే సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ మైనస్ చేసే నెట్ అమౌంట్ రిసీవ్డ్ ఇంత. అయితే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఎంత, ఇది నువ్వు గమనిస్తే ఇక్కడ ఒక పాయింట్ ఉంది చూడు. ఎలా చూడాలి, 24th March నీకు ఎన్ని పాయింట్స్ వచ్చాయంటే 114 ఇంత పాయింట్స్ వచ్చాయి. ఇది ఎన్ని రోజులు హోల్డ్లో ఉంటుంది మనకి, మార్చ్ తర్వాత ఏప్రిల్, మే, జూన్, జూలై 4 monthsలో మనం దాన్ని సేల్ చేసేస్తున్నాం. అంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వస్తుంది దీని మీద. అంటే ఇన్ని యూనిట్స్ ఏ రేట్కి అమ్ముతున్నావు నువ్వు, దాన్ని అమ్మేది రేటు 53.75. అయితే 53.75 నుంచి ఈ రేట్లోంచి ఎస్టీటీ సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ తీసేస్తే 53.6425. ఈ 53.6425కి నీకు స్టార్టింగ్ ఓపెనింగ్ ఎంత, దాన్ని ఎంత కొన్నావు, ఎన్ఏవి, దాని ఎన్ఏవి వచ్చేసి ఎన్ఏవి పెర్ యూనిట్ వచ్చేసి 48.10. నీ పట్ట కాస్ట్ మైనస్ చేసే, అదే తీసేస్తే 48.10. నీకు ఎంత వస్తుంది, నీ పట్ట అమౌంట్ ఏమో 48.10, అమ్మినప్పుడేమో 53.645. దాని మధ్య ఉన్న డిఫరెన్స్ ఇంటూ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంటూ 10% చేస్తే ఎంత వచ్చింది 634 షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వచ్చింది. ఓకే. నెట్ ఆఫ్ ట్యాక్స్ 779. ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత మనకి, ఇనీషియల్గా స్టార్టింగ్ day 1 ఇన్వెస్ట్మెంట్ చేసిన 1 lakh తీసేస్తే టోటల్ వచ్చిన రిటర్న్, ఈ రిటర్న్ డివైడెడ్ బై స్టార్టింగ్ పెట్టిన 1 lakh ఇంటూ యాన్యులైజ్డ్ యావరేజ్ రిటర్న్ కదా అడిగింది, 12 డివైడ్ బై 124 months ఇంటూ 100 ఇంటూ 67.64%. ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే 124 months ఎలా వచ్చింది. ఓకే, దానికి చూడు ఇక్కడ వేసాను. మనం ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు చేసాము, జూలై 1919 నుంచి 20 నుంచి, అప్పటి నుంచి 2009 వరకు ఎన్ని మంత్స్ వచ్చాయంటే అలా 10 years వచ్చాయి. 10 years. దాని తర్వాత 2009లో 9-10లో ఎప్పుడు ఏప్రిల్, మే, జూన్, జూలై 4 months. సో టోటల్ వచ్చేసి ఇక్కడ చూడు 10 years 12 months అంటే 120. ఇప్పుడు 9-10లో 4 months అంటే 4 months 124 months మొత్తం 124. ఓకే, ఇంత. సో యాన్యువల్ రిటర్న్ ఎంత వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, ఒకవేళ మనం బోనస్ ప్లాన్లో ఇన్వెస్ట్ చేస్తే డేటు, నెంబర్ ఆఫ్ యూనిట్స్, బోనస్ యూనిట్స్, టోటల్ బ్యాలెన్స్ ఎన్ఈవి పెర్ యూనిట్ ఎంత. 1st April 10,000 యూనిట్స్ ఉన్నాయి. అప్పుడు మనం ఏం చేయాలి, టోటల్ బ్యాలెన్స్ వచ్చి 10,000 యూనిట్స్, ఎన్ఈవి 10 రూపీస్. 31st March 2012 చూడు, ఇది 31st March 2012 డివిడెండ్ ఎంత 5:4. 10,000 యూనిట్స్ ఇంటూ 5 డివైడ్ బై 4 చేస్తే 12,500 యూనిట్స్ కొత్తగా నీకు వచ్చాయి. ఓల్డ్ యూనిట్స్ ఏమో 10,000. 12,500 ప్లస్ 10,000 22,500. అప్పుడు ఎన్ఏవి పెర్ యూనిట్ ఎంత ఇచ్చాడు, ఎన్ఏవి ప్లాన్ బిలో 31.05. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు బోనస్ వస్తుంది, ఇప్పుడు 2008లో వస్తుంది బోనస్ 1:3. టోటల్ నెంబర్ ఆఫ్ ఎంత 7,500. క్యూరే కిదర్ కైసా ఆయా, ఏం మళ్ళీ లేదు. 22,500 ఇంటూ 1 డివైడ్ బై 3 చేస్తే 7,500. ఆల్రెడీ ఓల్డ్ దానికి యాడ్ చేస్తున్నాం, అప్పుడు ఇచ్చిన రేటు
సేమ్ అంతే మళ్ళీ 1:4 ఎంత 7,500 మళ్ళీ 30,000 ఇంటూ 1:4 చేస్తే 7,500 టోటల్ 30,000 ప్లస్ 7,500 37,500 ఆ రోజున క్లోజింగ్ అనేవి రేటు 19.95 రిడెంప్షన్ వాల్యూ వచ్చేసి ఈ చివరికి మన దగ్గర ఉన్న 30,500ని అమ్మేస్తున్నాను 22.98కి ఇక్కడ ఇచ్చిన క్యాల్కులేషన్గా ఆ రేట్కి అమ్మేస్తున్నాను సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ మైనస్ చేయాలి నెట్ అమౌంట్ రిసీవ్డ్ 8,60 ఓకే నెట్ అమౌంట్ రిసీవ్డ్ మైనస్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఎంత ఇప్పుడు మళ్ళీ గమనించాం ఈ 24th March 2008 మనకి ఎన్ని వచ్చాయి కొత్తగా 7,500 యూనిట్స్ ఇవి రాగానే మనం అమ్మేస్తున్నాం అంటే మార్చ్ తర్వాత ఏప్రిల్ మే జూన్ జూలై వితిన్ 4 monthsలో మనం అమ్మేస్తున్నాం ఎన్ని యూనిట్స్ అమ్మేస్తున్నాం 7,500 యూనిట్స్ని వీఆర్ సెల్లింగ్ సెల్ చేసేస్తున్నప్పుడు మళ్ళీ సేమ్ మామూలే ఎన్ని యూనిట్స్ అమ్మేది 7,500 షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఎంత అనేది ఫస్ట్ ఈ రోజున్న రేట్ ఎంత 22.98 దాంట్లోంచి ఏం తీసేలే ఎస్టీటీ సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ 0.2% తీసేస్తే 22.93 22.93 మైనస్ ఓపెనింగ్ దీన్ని కొనడానికి మనకి ఎంత అయింది కొనడానికి మనకి ఎంత అయిందంటే దాని ముందు రేట్ ఎంత చూడు మనకు ఈ రేటుకు ఛార్జ్ చేసేది మనకి 19.95 సో అది మైనస్ అయిపోద్ది ఇంటూ 10% చేస్తే 223 ఇక్కడ 8 వస్తుంది యాక్చువల్లీ 223 అని ఎంత వస్తుంది సో ఇదనమాట సమ్ సరే ఇది అయిపోయా నెక్స్ట్ సో నెట్ ఆఫ్ ట్యాక్స్ ఎంత వచ్చింది 8,51,791 ఇలా స్టార్టింగ్లో ఇన్వెస్ట్ చేసింది ఎంత 1 lakh తీసే అప్పుడు నెట్ గెయిన్ ఎంత వచ్చింది యాన్యువల్ యావరేజ్ రిటర్న్ ఎంత ఇంత డివైడెడ్ బై టోటల్ ఓపెనింగ్ డివైడెడ్ బై 1 lakh అంతే కదా 7,57,791 జనరేట్ చేసావు స్టార్టింగ్లో ఎంత ఉంది 1 lakh అంటే 1 lakh ఎంటర్ అయ్యావు దాన్ని యాన్యువలైజ్ చేస్తున్నావు 12 months డివైడ్ బై 124 months సేమ్ 124 months అనేది ఎలా వచ్చిందంటే సేమ్ ఇందాక లాజిక్ మిస్టర్ బచ్చన్ ఈసారి గ్రోత్ మొత్తం ఈ దగ్గర ఎన్ని యూనిట్స్ ఉన్నాయి 1 lakh యూనిట్స్ ఒకవేళ గ్రోత్ యూనిట్ అంటే అలాగే కొన్ని సుందరేసావు అనుకో ఈ రోజు ఎంత ఉంటుంది 10,000 యూనిట్స్ రిడెంప్షన్ వాల్యూ ఎంత 10,000 యూనిట్స్ని స్టార్టింగ్లో ఏ రేటుకి కొంటాం రిడెంప్షన్ వాల్యూ సారీ అమ్మేటప్పుడు ఏ రేటుకి 82 వచ్చే చూడు ఎంత 82.07 రేటు ఓకే 82.07 రేటుకి తీసుకుంటే 8,20,700 అవుతుంది ఇప్పుడు సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ఎంత 0.2% తీసేస్తే 16,414 ఒక నెట్ అమౌంట్ రిసీవ్డ్ వచ్చేసి 8,19,052.6 షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఎంత దీంట్లో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ తీసే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఉంటుందా అసలు స్టార్టింగ్ ఇది షార్ట్ టర్మ్ ఏం లేదు ఎప్పుడో కొని ఇప్పుడు దాకా హోల్డ్ చేసాం కాబట్టి దేర్ ఇస్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 0 నెట్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ ఇంత మనం స్టార్టింగ్ ఇన్వెస్ట్ చేసిన 1 lakh ఇంత గ్రో అయింది గ్రో అయితే స్టార్టింగ్ పెట్టిన 1 lakh మైనస్ చేసి నెట్ గెయిన్ ఎంత వచ్చింది 7,19,058 డివైడ్ బై ఇంటూ దాని యాన్యువల్ రిటర్న్ కడితే యావరేజ్ రిటర్న్ 69.59%. అన్నింటికన్నా బెస్ట్ రిటర్న్ ఏది ఎక్కడ ఉంది ఇందులో 69.59 ఇందులో 73.73 ఇందులో 67 అంటే అన్నింటికన్నా ఏంది బోనస్ ప్లాన్ ఈజ్ బెస్ట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి క్వశ్చన్ నెంబర్ 18. ఏ మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఇంట్రడ్యూసెస్ 2 schemes, డివిడెండ్ ప్లాన్ అండ్ బోనస్ ప్లాన్. ఓకే ద ఫేస్ వాల్యూ ఆఫ్ యూనిట్ ఈజ్ 10 rupees. 2005లో ఇన్వెస్టెడ్ ఎంత 2 lakhs ఈచ్ ఇన్ ప్లాన్ డి అండ్ ప్లాన్ బి. ఎన్ఏవి ఓపెనింగ్ అనేవి వెన్ ఇంత రేట్లో ఉన్నప్పుడు పెట్టాడు. బోత్ ద ప్లాన్స్ మెచ్యూర్డ్ ఆన్ 31st March 2010. పర్టికులర్స్ ఆఫ్ డివిడెండ్ బోనస్ డిక్లేర్డ్ ఓవర్ ద పీరియడ్ యాజ్ ఫాలోస్. వాట్ ఈస్ ద ఎఫెక్టివ్ ఈల్డ్ పెర్ యానం ఆన్ ద అబౌవ్ 2 plans? ఓకే ఫస్ట్ ఏం చేస్తాం డివిడెండ్ ప్లాన్ డి. ప్లాన్ డి ఏంటి డివిడెండ్ ప్లాన్ అంట. ఓకే డేట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 1/4/2005లో ఇన్వెస్ట్ చేసాడు. ఎంత ఇన్వెస్ట్ చేసాడు 2 lakhs. అప్పుడు ప్లాన్ డి యొక్క ఎన్ఏవి ఎంత ఇచ్చాడు 38.20 అంటే ఇన్వెస్ట్మెంట్ డివైడ్ బై ఎన్ఏవి చేస్తే నెంబర్ ఆఫ్ యూనిట్స్. ఓకే డేట్ స్టార్టింగ్ ఎంత 30th September. డివిడెంట్ వచ్చేసి 10%. డివిడెంట్ అమౌంట్ ఎంత 5235.602 ఇంటూ 10 rupees ఇంటూ 10%. ఏంటి 10% డివిడెండ్ పర్సంటేజ్. నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంటూ ఫేస్ వాల్యూ ఇంటూ 10% డివిడెంట్ వచ్చింది. ఆ రోజు అనేవి ఎంత 39.10. నెంబర్ ఆఫ్ యూనిట్స్ రీఇన్వెస్టెడ్ అంటే 1 second నాకు నెంబర్ ఆఫ్ యూనిట్స్ రీఇన్వెస్టెడ్ అమౌంట్ ఎంత డివిడెండ్ అమౌంట్ 5235.60. వాటిని ఇంత డివిడెండ్ అమౌంట్ని నువ్వు ఇన్వెస్ట్ చేస్తున్నారు 39.10 దగ్గర. అంటే చూడు
5235.60 డివైడెడ్ బై 39.10 ఎంత వచ్చే నెంబర్ ఆఫ్ యూనిట్స్ 133.90. అప్పుడు నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది. నెక్స్ట్ 31st మార్చ్ అలా సేమ్ అలాగే నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంటూ ఫేస్ వాల్యూ ఇంటూ ఇది ఎన్ఏవి ఎంత ఇచ్చాడు చూడు. ప్లాన్ డి మళ్ళీ 31st జూలై 2010 2008లో ఇచ్చాడు. ఇచ్చిన రాసుకున్నా 2008లో ఇచ్చాడు. ఎంత 13% ఇచ్చాడు. నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంటూ ఫేస్ వాల్యూ ఇంటూ ఎంత అప్పుడు ఇచ్చిన డివిడెండ్ పర్సంటేజ్ రేషియో చేస్తే ఇంత వచ్చింది. డివైడెడ్ బై 45.05 ఇన్ని యూనిట్స్ వస్తాయి. అప్పుడు నెంబర్ ఆఫ్ యూనిట్స్ రీఇన్వెస్టెడ్ ఎంత అదే మళ్ళీ అక్యుములేట్ అయితే వెళ్తుంటుంది. 355.1.72 ప్లస్ 160.21 అక్యుములేట్ అయితే వెళ్తుంది. అప్పుడు ఎక్కడ 23rd March 2009 ఎంత 16% డివిడెండ్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఫేస్ వాల్యూ డివిడెండ్ బై అవుట్ రేషియో. ఓకే, ఆ రోజున్న రేట్ ఎంత 44.80. నెంబర్ ఆఫ్ యూనిట్స్ కొత్తగా వచ్చినాయి, యాడ్ అవుతున్నాయి, అలాగే అక్యుములేట్ అయితే వచ్చింది. ఓకే, ఇప్పుడు 31st March 2010 మనం ఏం చేస్తున్నాం అంటే బోత్ ప్లాన్స్ ఆర్ మెచ్యూర్డ్. సో ఇప్పుడు మనం అమ్మేస్తాం. సేల్ ప్రొసీడ్స్ చేస్తే ఎంత వచ్చింది, టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంటూ సేల్ ప్రొసీడ్స్ చేస్తే ఎంత వచ్చింది. అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ 1st April 2014 ఎంత 2 lakhs. అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ 1st April 2014 2 lakhs మైనస్ చేస్తే టోటల్ గెయిన్ ఎంత 39,003.59 గెయిన్ వచ్చింది. సేల్ ప్రొసీడ్స్ మైనస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే హోల్డింగ్ పీరియడ్ రేట్ ఎంత 39,003.57 డివైడెడ్ బై స్టార్టింగ్లో పెట్టుబడి పెట్టింది ఎంత 2 లక్షలు ఇంటూ 100 19.51%. అది హోల్డింగ్ పీరియడ్ రేట్ అయితే మరి యాన్యువలైజ్డ్ రేట్ ఎంత ఇంటూ ఒకసారి హోల్డింగ్ పీరియడ్ మొత్తం ఇది 2005, 6, 7, 8, 9, 10 1 సెకండ్ నాకు చెప్తాను కరెక్ట్గా. మొత్తం హోల్డింగ్ పీరియడ్ రిటర్న్ వచ్చేసి 19.51% అయితే ఇప్పుడు ఎప్పుడు స్టార్ట్ చేసాం 2005లో స్టార్ట్ చేసాం. అది ఇక్కడికి వచ్చేసరికి 5 years చూడు. 5 years అంటే డివైడ్ బై 5 అంటే పర్ ఇయర్ యాన్యువలైజ్డ్ రిటర్న్ వచ్చేసి 3.902%. ఓకే, అలాగే ఇప్పుడు ప్లాన్ బి చేద్దాం. ప్లాన్ బి ఎంత డేట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ 14 అమౌంట్ ఇన్వెస్టెడ్ 2 lakhs. ఆ రోజు ఏంది బోనస్ ప్లాన్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు దాని రేట్ ఎంత ఎన్ఈవి రేటు 35.60. టోటల్ వచ్చేసి 56717.98. డేటు నెంబర్ ఆఫ్ యూనిట్స్ బోనస్ యూనిట్స్ టోటల్ అమౌంట్ యూనిట్స్. స్టార్టింగ్ ఎంత బోనస్లు ఇప్పుడు ఇచ్చాడు 3 times ఇచ్చాడు బోనస్ ఇచ్చింది. స్టార్టింగ్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎంత ఉన్నాయి మన దగ్గర ఇన్ని ఉన్నాయి. బోనస్ ఎంత ఇచ్చాడు బోనస్ రేట్ 5617.98 ఇంటూ 1 డివైడెడ్ బై 5 ఎంత వచ్చింది 1123.60 అంటే టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్. అలా ఇప్పుడు ఇచ్చాం ఎవ్రీ టైం అక్యుములేట్ అయితే వచ్చింది నెంబర్ ఆఫ్ యూనిట్స్. సో నువ్వు 30th March 2010లో నువ్వు అమ్మేస్తున్నావు. నా దగ్గర ఉన్న యూనిట్స్ ఇంటూ రేట్ ఎంత 39.70. అమ్మితే ఎంత వచ్చింది. అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ స్టార్టింగ్లో 2 lakhs పెట్టావు. అది తీసేస్తే గెయిన్ ఎంత గెయిన్ డివైడెడ్ బై ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ 65.5%. అదే టోటల్ పీరియడ్ రిటర్న్. ఇప్పుడు 5 yearsకి ఏం చేయాలి డివైడ్ బై 5 అంటే 13.12%. ఇప్పుడు యాన్యువల్ రిటర్న్ ఏది బాగుంది ప్లాన్ బి ఈ సూపర్ అంతే కదా. డివిడెండ్ కన్నా బోనస్ ప్లానే బాగుంది. దట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్ 19th question. A mutual fund made an issue of 10 lakh units, 10 rupees each. No entry load was charged. It was made following investments: 50,000 investments, government securities, 9% debentures, 10% debentures. During the year, dividends 12 lakhs were received on equity shares. Interest on all type of debt securities was received as and when due. At the end of the equity shares, 10% debentures quoted at 175%. చూడు అట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఈక్విటీ షేర్స్ ఎంత కోట్ అయింది. ఈక్విటీ షేర్స్ అంటే 10% డిబెంచర్స్ ఆర్ కోటెడ్ అట్. ఈక్విటీ షేర్స్ 50,000 ఈక్విటీ షేర్స్ కాస్త ఇప్పుడు 175% గ్రోత్ వచ్చిందంట. ఆ తర్వాత 10% డిబెంచర్స్ వచ్చేసి 90% పడిపోయింది ఇది. ఓకే, అదర్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ అట్ మిగిలిన పార్కే ఉన్నాయి. ఫైండ్ అవుట్ ద ఎన్ఏవి పెర్ యూనిట్ గివెన్ దట్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ పేడ్ డ్యూరింగ్ ద ఇయర్ అమౌంటెడ్ టు 5 lakh. ఆల్సో ఫైండ్ అవుట్ the NAV if the mutual fund had a distributed dividend of 0.8 per unit
పెర్ యూనిట్ ఇచ్చాడు టు ద యూనిట్ హోల్డర్స్, అంతే కదా క్వశ్చన్. ఎన్ఏవి పెర్ యూనిట్ ఎంత అని అడుగుతున్నాడు. ఫైండ్ అవుట్ ద ఎన్ఏవి పెర్ యూనిట్. ఇది క్వశ్చన్ అడిగింది. ఎన్ఏవి పెర్ యూనిట్ ఎంత తెలియదు. ఎన్ఏవి ఈజ్ ఈక్వల్ టు నెట్ అసెట్స్ రియలైజ్డ్ బై నెంబర్ ఆఫ్ యూనిట్స్. నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎంత ఇచ్చాడు? 10 lakhs ఇచ్చాడు. ఓకే, పర్టికులర్స్ అమౌంట్ నెట్ అసెట్ రియలైజ్డ్ మనకు తెలియదు, మనం దానికి వర్క్ నోట్ చేద్దాం. ఇనీషియల్ ఫండ్స్ ఎంత? 10 lakh ఇంటూ 10 rupees 100 lakhs పెట్టాం. అమౌంట్ ఇన్వెస్టెడ్ ఇన్ ద బిగినింగ్, అందులో 98 lakhs ఎంత ఇన్వెస్ట్ చేస్తాం ఈ పోర్ట్ఫోలియోలో. ఓకే, మన దగ్గర ఇంకా 2 lakhs మిగిలాయి. ఓకే, డివిడెండ్ రిసీవ్డ్ ఎంత? డివిడెండ్ రిసీవ్డ్ 12 lakhs. ఓకే, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఎంత? 7% గవర్నమెంట్ సెక్యూరిటీస్ మీద మనకి ఇంట్రెస్ట్ వస్తుంది, 9% డిబెంచర్స్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది, 10% డిబెంచర్స్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది. అవన్నీ ఇంట్రెస్ట్లో క్యాలిక్యులేట్ చేస్తే ఇంత. ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఎంతట? ఎంత? ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ 5 lakhs అట. మైనస్ చేసే క్లోజింగ్ క్యాష్ బ్యాలెన్స్ వచ్చింది. ఓకే, దాని తర్వాత నెట్ అసెట్స్. నెట్ అసెట్స్ ఎలాగా? ఈక్విటీ షేర్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్. వాట్ ఈస్ ద ఈక్విటీ షేర్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్? మనకి దగ్గర ఉన్న క్లోజింగ్ క్యాష్ బ్యాలెన్స్ ఎలా వచ్చింది? క్లోజింగ్ క్యాష్ బ్యాలెన్స్ మళ్ళీ చెప్పు. ఇంత ఇక్కడ 2 lakhs మిగిలిపోయా. ఇక్కడి నుంచి అన్ని ప్లస్ చేసుకుంటూ వెళ్ళిపో, ప్లస్ మైనస్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఇక్కడికి వెళ్ళిపోతావు. 10,51,000. తర్వాత నెట్ అసెట్స్ ఎంత ఉన్నాయి? ఈక్విటీ షేర్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఎంత ఫిచ్ అయింది? 175%కి వెళ్ళింది. ఎంత? 100 రూపీస్ది కాస్త 175% ఫిచ్ అయింది. అంటే 100 ఇంటూ 175% ప్లస్ ఇంటూ 50,000 అంటే 87,50,000. ఓకే, ఓకే, 7% గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఎంత ఉన్నాయి? 8 lakhs. 9% బెంచర్స్ 5 lakhs. 10% బెంచర్స్ అవి పార్కే ఉన్నాయి, కానీ 10% బెంచర్స్ వచ్చేసి 90% పడిపోయింది. క్వశ్చన్ వచ్చి క్లియర్గా చెప్పారు ఇట్లా. క్లోజింగ్ క్యాష్ బ్యాలెన్స్ 10,51,000. సో ఇవన్నీ టోటల్ కలిపితే 115,51,000. సో ఎన్ఏవి డివైడ్ బై ఇది చేస్తే ఎన్ఏవి పెర్ యూనిట్. ఓకే, క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎన్ఏవి ఇఫ్ డివిడెంట్ ఎన్ఏవి పెర్ యూనిట్ కనిపెట్టేసాం. ఇప్పుడు ఏమడిగాడు? క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎన్ఏవి ఇఫ్ డివిడెంట్ 0.8 పెర్ యూనిట్ పెయిడ్. అంటే ఎన్ఏవి ఎంత ఉంది? 11.551 మైనస్ డివిడెంట్ ఎంత అయితే పే చేసి మైనస్ చేసి మిగిలింది ఎన్ఏవి పెర్ యూనిట్ వస్తుంది. దాట్స్ ఇట్. Question number 20. Based on the following information, determine NAV. Determine the NAV on a regular basis. Listed shares 20 rupees అట. ఇందులో మెయిన్ ట్రిక్ ఏంటంటే చూడు, లిస్టెడ్ షేర్స్ 20 rupees ఉన్నాయి. దేర్ హ్యాస్ బీన్ ఏ డిమినిషన్ ఆఫ్ 20% ఇన్ ద అన్లిస్టెడ్ బాండ్స్. ఓకే, అండ్ డిబెంచర్స్ ఆఫ్ అదర్ ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ సెక్యూరిటీస్ ఆర్ ఎట్ కాస్ట్. ప్రజెంట్ ఇండెక్స్ ఎంత ఉంది? 2,300 ఉంది. కానీ ద లిస్టెడ్ షేర్స్ వర్ పర్చేజ్డ్ వెన్ ద ఇండెక్స్ వాజ్ 1,000. సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మనం 1,000 ఇండెక్స్ ఉన్నప్పుడు ఎన్ని షేర్స్ కొన్నాం? 20 crores షేర్స్ కొన్నాం ఇక్కడ. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఎంత ఉంది? 2,300 ఉంది క్రోర్స్ ఈ ప్రజెంట్ ఇండెక్స్. మరి అక్కడ ఎన్ని షేర్స్ కొని ఉంటామంటే 46 crores అని క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, అది డిటర్మైన్ చేస్తున్నాను. మన మెయిన్ టార్గెట్ ఏంటంటే ఎన్ఏవిని క్యాలిక్యులేట్ చేయడం. ఎన్ఏవి క్యాలిక్యులేట్ చేయాలంటే ఎసెట్స్ని క్యాలిక్యులేట్ చేయడం. ఈక్విటీ షేర్స్ ఎంత ఉన్నాయి? ఇప్పుడు 46 crores ఇప్పుడే క్యాలిక్యులేట్ చేస్తాం. క్యాష్ ఇన్ హ్యాండ్ ఎంత ఉందట? 1.213. ఓకే, బాండ్స్ అండ్ డిబెంచర్స్ ఎట్ కాస్ట్ ఎంత? అడైతే అదర్ ఫిక్స్డ్ సెక్యూరిటీస్ ఆర్ ఎట్ కాస్ట్. బాండ్స్ అండ్ డిబెంచర్స్ ఆర్ ఎట్ కాస్ట్ ఎంత ఉన్నాయి? 4.3. అయితే ఇందులో ఆఫ్ దీస్ బాండ్స్ నాట్ లిస్టెడ్ అండ్ కోటెడ్ ఈజ్ 1. అంటే లిస్టెడ్ వచ్చేసి 3.3 కదా. ఎందుకు నాట్ లిస్టెడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ క్వశ్చన్లో చెప్తున్నాడు, దెర్ హ్యాస్ బీన్ డిమినిషన్ ఆఫ్ 20% ఇన్ ద అన్లిస్టెడ్ బాండ్స్. అన్లిస్టెడ్ బాండ్స్లో డిప్రిసియేషన్ జరిగింది. అంటే అది తీసేసి మిగిలినంత 4.3 మైనస్ 1 అంటే 3.3. అయితే 3.3 వాల్యూ ఆఫ్ లిస్టెడ్ బాండ్స్ అండ్ డిబెంచర్స్ వాల్యూ ఎంతట? 3.3 ఒక వాల్యూ డైరెక్ట్గా ఇచ్చేసాడు క్వశ్చన్లో. ఓకే, 8 lakhs తీసుకున్నాం. అన్లిస్టెడ్ బాండ్స్ ఎంత ఇచ్చాడు మనకి? 1 crore. ఇందులో క్యాలిక్యులేట్ చేసాం. 1 crore 20% పడిపోయింది. డిమినిషన్ 20% మైనస్ 20% అంటే ఎంత? 1 crore తీసేస్తే
20% తీసేస్తే 80,000. అదర్ ఫిక్స్డ్ సెక్యూరిటీస్ నెక్స్ట్ చూడు. అదర్ ఫిక్స్డ్ సెక్యూరిటీస్ ఎట్ కాస్ట్, అవన్నీ కాస్ట్. ఇది అదర్ ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ సెక్యూరిటీస్ ఆర్ ఎట్ కాస్ట్ తీసుకున్నాడు. కాకపోతే ఇక్కడ ఇంకో పాయింట్ కూడా చెప్తారు చూడు. అది కాస్ట్కి అయితే ఎంత ఉంది. కరెంట్ రిలీజబుల్ వాల్యూ ఆఫ్ ఫిక్స్డ్ ఇన్కమ్ అండ్ సెక్యూరిటీస్ ఆర్ ఎట్ 106. రిలీజబుల్ వాల్యూ ఎంత ఉంది, కానీ వాడు క్వశ్చన్ క్లియర్గా చెప్పాడు కాబట్టి కాస్ట్కి తీసుకుంటున్నాం. ఓకే, అదర్ ఫిక్స్డ్ సెక్యూరిటీస్ ఆర్ ఎట్ కాస్ట్. డివిడెంట్ ఎక్రూడ్ ఎంత, 0.8. డివిడెంట్ ఎక్రూడ్ ఏం చేయాలి, మైనస్ చేయాలా, మనకు వస్తుంది అది. ఓకే, వీ విల్ ప్లస్ ఇట్. మొత్తం ఎంత, అమౌంట్ పేబుల్ ఆన్ షేర్స్. అయితే అమౌంట్ పేబుల్ ఆన్ షేర్స్ మీద ఎంత పే చేయాలట, 6.32. ఓకే, మైనస్ చేయి. ఎక్స్పెండిచర్ ఎక్రూడ్ ఎంత, 0.75, అది కూడా మైనస్ చేయి. ఓకే, టోటల్ వచ్చేసి 54,26,000. నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎంత, 20,000. 20 lakh యూనిట్స్ మొత్తం ఉన్న యూనిట్స్, అంతేనా. నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఫేస్ వాల్యూ 20 lakhs ఇక్కడ ఇచ్చారు చూడు. నెంబర్ ఆఫ్ యూనిట్స్ చేస్తే టోటల్ వాల్యూ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఈక్వల్ టు 271.3. NAV ఎంత, క్లోజింగ్. ఓకే, క్లియర్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 21. On 1st April, an open-ended scheme of mutual fund 300 lakh units outstanding, NAV 18.75, opening ఇచ్చాడు. At the end of April, it issued 6 lakh units at opening NAV plus 2% load adjusted for dividend equalization. At the end of May, 3 lakh units were repurchased at opening NAV less 2% exit load adjusted for dividend equalization. At the end of June, 70% of its available income was distributed. In respect of April June quarter, the following additional informations are available. Portfolio value appreciation ఇచ్చాడు. Income of April, income of May, income of June. You are required to calculate income available for distribution. Income available for distribution అన్నది పాయింట్. ఇన్కమ్ అవైలబుల్ ఫర్ డిస్ట్రిబ్యూషన్, నెంబర్ ఆఫ్ యూనిట్స్, టోటల్ అమౌంట్ పెర్ యూనిట్. దాని తర్వాత చూడు, ఇన్కమ్ అవైలబుల్ ఫర్ డిస్ట్రిబ్యూషన్ అన్నది పాయింట్. 1 second. సో చూద్దామా. ఏప్రిల్లో నీకు ఎంత ఇచ్చాడు, ఓపెనింగ్ అవుట్స్టాండింగ్ యూనిట్స్ ఎంత, 300 lakh. అయితే ఇన్కమ్ ఆఫ్ ఏప్రిల్ ఎంత, 22,950. 22,950. ఓకే, అంటే పెర్ యూనిట్ ప్రైస్ ఎంత ఇది, టోటల్ అమౌంట్ డివైడెడ్ బై 300 lakhs ఈజ్ ఈక్వల్ టు దిస్ మచ్. నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇష్యూడ్ ఎంత, అట్ ద ఎండ్ ఆఫ్ ఇష్యూడ్ 6 lakh యూనిట్స్. ఓకే, 6 lakh యూనిట్స్. ఒక్కొక్క యూనిట్ రేట్ ఎంత, 0.0765 చేస్తే ఎంత వచ్చింది. ఓకే, సో టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ 306, అమౌంట్ అవైలబుల్, రేటు పెర్ యూనిట్ రేటు. ఇప్పుడు మే ఇన్కమ్లో ఎంత వచ్చింది, 34.425 అన్నది మే యొక్క ఇన్కమ్. ఓకే, టోటల్ ఇన్కమ్ యాడ్ అయింది 57.834. సో 306 నెంబర్ అవైలబుల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ 306. ఓకే, ఇప్పుడు ఎంత మొత్తం పెర్ యూనిట్ ప్రైస్ ఎలా వస్తుంది, 34.425 యూనిట్స్ అమౌంట్ ఉంది, డివైడ్ బై టోటల్ 306, అంటే పెర్ యూనిట్ రేట్ ఎంత. ఓకే, ఇప్పుడు కొత్త రేట్ ఎంత, పెర్ యూనిట్ రేట్ వచ్చేసి 0.0765 ప్లస్ 0.1125, రెండు కలిపితే 0.189. ఈ రెండు కలిపే రేటు, ఈ రేట్ వస్తుంది. ఇప్పుడు రిడీమ్ చేసింది ఎంత, redeemed 3 lakh. At the end of 3 lakh units were repurchased. 3 lakh points రీపర్చేజ్ చేసాం. ఓకే, రీపర్చేజ్ చేసింది ఏ రేట్కి చేస్తాం, రీపర్చేజ్ మన దగ్గర ఉన్న రేట్ ఎంత 0.189. 3 lakhతో మల్టిప్లై చేస్తే రిడీమ్ చేసే అమౌంట్ ఎంత అయింది. సో అది మైనస్ అయిపోద్ది. మైనస్ చేస్తే ఎంత రిడీమ్ చేసి 57.834 మైనస్ 0.567 చేస్తే ఎంత వచ్చింది, 57.267. ఓకే, రిడీమ్ చేసే పాయింట్ పోనీ ఎంత, టోటల్ ఎంత. ఇక్కడ మనకి పెర్ యూనిట్ రేట్ ఇదే కదా ఉంది, 0.189 అదే వచ్చింది. జూన్లో ఇన్కమ్ ఎంత వచ్చింది, జూన్ ఇన్కమ్ 45.450. సో
జూన్ ఇన్కమ్ కూడా యాడ్ చేసాయి. ఈ రెండు యాడ్ చేసేస్తే 102.717. అవైలబుల్ ఇన్కమ్ 303 ల్యాక్ యూనిట్స్ ఉన్నాయి. అంటే పెర్ యూనిట్ ఎంత అవుతుంది మళ్ళీ 102.717 డివైడెడ్ బై 303 అంటే ఎంత నెంబర్ ఆఫ్ యూనిట్స్ పెర్ యూనిట్ రేటు ఇంత. అయితే ఇన్కమ్ అవైలబుల్ ఫర్ డిస్ట్రిబ్యూషన్ ఎంత అని అడుగుతున్నాడు. ఇన్కమ్ అవైలబుల్ ఫర్ డిస్ట్రిబ్యూషన్ వచ్చేసి 102.717. అయితే అందులో 70% ఏం చేయాలా? At the end of June, 70% of its available income was distributed. 70% of available income was distributed. 70% of income was distributed అంటే 102.717 into 70% ఎంత వచ్చింది? ఇంత. నీ దగ్గర ఉన్న ఇన్కమ్ డిస్ట్రిబ్యూటెడ్ ఏమో 303 ల్యాక్ యూనిట్స్ ఉన్నాయి. అంటే పెర్ యూనిట్ రేట్ ఎంత వస్తుంది? ఇంత డిస్ట్రిబ్యూట్ చేస్తున్నావు 71.9019 డివైడ్ బై 303 అంటే పెర్ యూనిట్ రేట్ వచ్చేసి ఇంత రేట్ తీసుకోవాలి. ఓకే, క్లియర్. ఓకే, నెక్స్ట్ ఇష్యూ ప్రైస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఏప్రిల్. ఇష్యూ ప్రైస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఏప్రిల్ ఎంత ఉంది? ఇన్వెస్టర్ హ్యాస్ టు పే ఓపెనింగ్ అనేవి 18.75. ఆ తర్వాత ఇన్వెస్టర్ హ్యాస్ టు పే ఓపెనింగ్ అనేవి ఎంత ఉంది? 18.75. దాని మీద ఎంట్రీ లోడ్ ఎంత ఇచ్చాడు? ఎట్ ద ఎండ్ ఆఫ్ మే 3 ల్యాక్ యూనిట్స్ ఫర్ రీపర్చేజ్ ఎట్ ఎనీ. 1 సెకండ్ చెప్తా. వాట్ సెకండ్ క్వశ్చన్ ఏమడిగాడు? ఇష్యూ ప్రైస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఏప్రిల్. ఇష్యూ ప్రైస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఏప్రిల్. ఇన్వెస్టర్ హ్యాస్ టు పే ఓపెనింగ్ అనేవి ఎంత? ఇష్యూ చేసేటప్పుడు 18.75. దాని మీద ఏమన్నాడు? ఎట్ ద ఎండ్ ఆఫ్ ఏప్రిల్ ఇట్ ఇష్యూస్ 6 ల్యాక్ యూనిట్స్ ఎట్ ఓపెనింగ్ అనేవి ప్లస్ 2% లోడ్. ఓపెనింగ్ అనేవి మీద ప్లస్ 2% లోడ్. డైరెక్ట్గా ఓపెనింగ్ అనేవి మీద చెప్తున్నాడు లోడ్. అంటే 18.75 ఇంటూ 2% 0.0375. ఓకే, డివిడెండ్ ఈక్వలైజేషన్ రేట్ ఎంత? డివిడెండ్ ఈక్వలైజేషన్ రేటు మనకి ఎక్స్ట్రాగా తీసుకోవాలి. ఇదిగో ఏప్రిల్ చివరికి వచ్చేసరికి ఎంత ఉంది? 0.765. ఓకే, అది యాడ్ చేస్తే ఇష్యూ ప్రైస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఏప్రిల్ వచ్చింది. అలాగే రిడమ్షన్ ప్రైస్ చూడండి. ఎట్ ద ఎండ్ ఆఫ్ మే 3 ల్యాక్ యూనిట్స్ వర్ రీపర్చేజ్ అట్ ఓపెనింగ్ అనేవి లెస్ 2% ఎగ్జిట్ లోడ్. ఓకే, మ్యూచువల్ ఫండ్ ఓపెనింగ్ అనేవి ఎంత? 18.75. ఎగ్జిట్ లోడ్ ఎంతట? ఇక్కడే మైనస్ చేసేచ్చు కావాలంటే. ఇక్కడ ఈ స్టెప్లో ఎలాగా? ఎంత? 18.75 మీద ఎగ్జిట్ లోడ్ ఎంత? 2%. ఇక్కడ మైనస్ చేసి 0.375. అది అక్కడ మర్చిపోయి ఇక్కడ వేసాను అంతే. దానివల్ల పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఓకేనా? దాని తర్వాత డివిడెండ్ ఈక్వలైజేషన్ ఎంత? మే చివరికి డివిడెండ్ ఈక్వలైజేషన్ ఎంత ఉంది చెప్పు? మే చివరికి డివిడెండ్ ఈక్వలైజేషన్ వచ్చేసి 0.189. ఓకే, ఎగ్జిట్ లోడ్ అనేది ఇక్కడ మైనస్ అవుతుంది. ఎగ్జిట్ అవుతున్నందుకు కానీ ఎంట్రీ లోడ్ మాత్రం ప్లస్ అవుతుంది కదా, అదొకటి గుర్తుంచుకున్నాను జాగ్రత్తగా. ఎగ్జిట్ లోడ్ అయితే మైనస్ చేస్తున్నాం. లాజిక్ ఏంటో తెలియదు. ఆ తర్వాత నెట్ అసెట్ వాల్యూ యాజ్ ఆన్ 30th జూన్. నెట్ అసెట్ వాల్యూ యాజ్ ఆన్ 30th జూన్ ఎంత మనకి? యాజ్ ఆన్ 30th జూన్ ఓపెనింగ్ అనేవి నెట్ అసెట్స్ 300 ల్యాక్ యూనిట్స్. ఓపెనింగ్ ఎంత ఉన్నాయి? మొత్తం 300 ల్యాక్ యూనిట్స్ ఇంటూ 18.75 ఎంత? 5625. పోర్ట్ఫోలియో వాల్యూ అప్రిషియేషన్ ఎంత వచ్చింది? పోర్ట్ఫోలియో యొక్క వాల్యూ అప్రిషియేషన్ 425.47. ఓకే, ఇన్కమ్ ఫర్ ఏప్రిల్ ఎంత? ఇన్కమ్ ఫర్ 3 months ఇచ్చాడు కదా. ఏప్రిల్ది, మేది, జూన్ది, ఈ 3 నెలలు కలుపు. 3 నెలలతో 102.825. ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ ఎంత? ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ ఎంత? టోటల్ ఇన్కమ్ మైనస్ ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్. ఆల్రెడీ మనకు డిస్ట్రిబ్యూట్ చేసేసాం కదా ఇక్కడ ఈ పాయింట్లో 71.9019. అది మైనస్ చేయండి. ఫండ్స్ రిసీవ్డ్ ఆన్ ఇష్యూ ఎంత? 6. ఫండ్స్ రిసీవ్డ్ ఆన్ ఇష్యూ 6 ల్యాక్ యూనిట్స్. ఫండ్స్ రిసీవ్ చేసుకున్నంత మొత్తం ఫండ్స్ రిసీవ్డ్ ఆన్ ఇష్యూ 6 ల్యాక్. మొత్తం ఇదిగో ఇష్యూ చేసుకున్నప్పుడు 6 ల్యాక్ యూనిట్స్. అక్కడ ఎప్పుడు? ఏప్రిల్లో ఉన్న రేటు.
ఏప్రిల్ ఉన్న రేట్ ఎంత 19.2015 ఆ రేట్ తీసుకో, మల్టిప్లై చేస్తే ఎంత. ఫండ్స్ పెయిడ్ ఆన్ రిడమ్షన్ 3 lakh యూనిట్స్ రీపే చేశాను నేను. అప్పుడు ఎంత ఉంది రిడమ్షన్ చేసేటప్పుడు రేటు 18.564 రేట్ తీసుకో. సో రిడమ్షన్ చేసేటప్పుడు మైనస్ అవుతుంది కదా. టోటల్ నెంబర్ నెట్ అసెట్స్ టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎంత ఉన్నాయి 303 lakh యూనిట్స్ అంటే 6140.9101 డివైడెడ్ బై 303 lakh యూనిట్స్కి అన్నివి 20.267. ఓకే క్లియర్. 5 పోర్ట్ఫోలియోస్ ఎక్స్పీరియన్స్డ్ ద ఫాలోయింగ్ రిజల్ట్స్ 7-year పీరియడ్. పోర్ట్ఫోలియోస్ ఇచ్చాడు, యావరేజ్ రిటర్న్ ఇచ్చాడు, స్టాండర్డ్ డివిజన్ ఇచ్చాడు, కొరిలేషన్ విత్ మార్కెట్స్ ఇచ్చాడు. ద ర్యాంక్ ద పోర్ట్ఫోలియోస్ యూజింగ్ షార్ప్స్ మెథడ్, ట్రైనర్స్ మెథడ్, జెన్సన్స్ ఆల్ఫా. ఓకే ర్యాంకింగ్ ఇవ్వాలి ఇప్పుడు 3 మెథడ్స్లో కూడా. ఇది యాక్చువల్ పోర్ట్ఫోలియోస్ అమ్ము బట్ చేద్దాం. ర్యాంక్ ద పోర్ట్ఫోలియోస్ యూజింగ్ 3 మెథడ్స్. ఫస్ట్ మెథడ్ ఏంటి, ఫస్ట్ ఉన్న మొత్తం సెక్యూరిటీస్ ABCDE కోరిలేషన్ ఎంత 0.840, 0.540, 0.975, 0.740, 0.1600. ఓకే మనం ఏం కావాలి ఫస్ట్ షార్ప్స్ మెథడ్ చూద్దామా. వాడు ఏమైనా షార్ప్స్ మెథడ్లో మనకి ఏమి ఎక్స్పెక్టెడ్ రిటర్న్ మైనస్ రిస్క్ ఫ్రీ డివైడెడ్ బై స్టాండర్డ్ డివియేషన్ కావాలి. ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఎంత, ఇక్కడ యావరేజ్ యాన్యువల్ రిటర్న్నే ఎక్స్పెక్టెడ్ రిటర్న్ అనుకుంటున్నాడు. ఓకే అక్కడ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఎంత చూడు, క్వశ్చన్లో ఇచ్చాడు. ఎక్స్పెక్టెడ్ రిటర్న్ 19, 15, 17.5, 17.1. ఓకే ఎక్స్పెక్టెడ్ రిటర్న్ 19. ఓకే క్లియర్. దాని తర్వాత బీకి ఎక్స్పెక్టెడ్ రిటర్న్ అన్నిటి చోట ఎక్స్పెక్టెడ్ రిటర్న్. ఓకే క్లియర్. రిస్క్ ఫ్రీ రేట్ ఎంత, వాట్ ఈస్ ద రిస్క్ ఫ్రీ రేట్ ఈజ్ 9.0 ఈజ్ ద రిస్క్ ఫ్రీ రేట్. ఓకే స్టాండర్డ్ డివియేషన్ ఎంత ఇచ్చాడు, ప్రతి షేర్కి రెస్పెక్టివ్ షేర్కి ఇచ్చాడు స్టాండర్డ్ డివియేషన్ 2.5. అదే ఇక్కడ స్టాండర్డ్ డివియేషన్ రాసి చూడు 2.5. అదే స్టాండర్డ్ డివిజన్ రెస్పెక్టివ్ స్టాండర్డ్ డివిజన్ వేసా. ఇప్పుడు ఏమైంది షార్ప్స్ మెథడ్లో నాకు వాల్యూస్ వచ్చేసాయి. సో ర్యాంక్ ఎలా ఇస్తాను, ఫస్ట్ ర్యాంక్ నేను 7.5 ర్యాంకింగ్ ఇచ్చుకున్నా బేస్డ్ ఆన్ ద వాల్యూస్. దాని తర్వాత ట్రైనర్స్ రేషియోలో ఏం కావాలి, ఎక్స్పెక్టెడ్ రిటర్న్, RF, బీటా కావాలి. ఇక్కడ బీటా మనకి తెలియదు కదా. సో ఇప్పుడు బీటా క్యాలిక్యులేషన్ ఇక్కడ చేశారనమాట. బీటా క్యాలిక్యులేషన్ ఎలా చేయాలా, దేనికి కావాలి, ట్రైనర్స్ రేషియోకి కావాలి. బీటా ఈజ్ ఈక్వల్ టు కొరిలేషన్ ఇంటూ సెక్యూరిటీ స్టాండర్డ్ డివిజన్ బై మార్కెట్ స్టాండర్డ్ డివిజన్. కొరిలేషన్ ఎంత ఇక్కడ రాసుకున్నాం, కోరిలేషన్స్ అన్నీ రాసుకున్నాం. స్టాండర్డ్ డివిజన్ ఆఫ్ సెక్యూరిటీస్ ఇచ్చారు. మార్కెట్ యొక్క స్టాండర్డ్ డివిజన్ ఎంత క్వశ్చన్లో చూడు 1.2. సో మార్కెట్ యొక్క స్టాండర్డ్ డివిజన్ కొరిలేషన్ అనేది ఇంక కొరిలేషన్ 0.840. ఇది కొరిలేషన్ ప్రతి చోట కొరిలేషన్ తీసుకో. కొరిలేషన్ ఇప్పుడు స్టాండర్డ్ డివిజన్ ఆఫ్ సెక్యూరిటీ అలా చేస్తే బీటా వాల్యూస్ వచ్చేసాయి. ఓకే సో నువ్వు ఇక్కడ తీసుకున్న బీటాస్ నువ్వు ఇక్కడ కన్సిడర్ చేస్తావు ఎంత అనమాట, ఇంత RF మైనస్ RF ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆల్రెడీ ఉంది కదా 90, RF అనేది 9. అలా ఇక్కడ కూడా ర్యాంకింగ్ ఇచ్చా. జెన్సన్స్ ఆల్ఫాలో ఏం కావాలి, ఎక్స్పెక్టెడ్ రిటర్న్ మైనస్ రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్. రిక్వైర్డ్ రిటర్న్ అనేది ఎక్స్పెక్టెడ్ రిటర్న్ అనేది మనకు తెలుసు, క్వశ్చన్ ఇచ్చేసాడు. రిక్వైర్డ్ రిటర్న్ అనే దానికి మనం మళ్ళీ ఇక్కడ ఫార్ములా చేయాలి. RF ప్లస్ బీటా మైనస్ RM మైనస్ RF ప్లస్ బీటా ఇంటూ RM మైనస్ RF. రిస్క్ ఆఫ్ మార్కెట్ ఎంత 1.2. మార్కెట్ రేట్ ఆఫ్ రిటర్న్ RM ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో 14.0 అన్ని చోట్ల 14. ఆ తర్వాత రిస్క్ ఫ్రీ ఎంత 9. ఆ తర్వాత ఇంకేముంది బీటా వాల్యూ ఎంత, బీటా ఆల్రెడీ పైన ఫైన్ చేసాం కదా అది తీసుకుంటాం బీటాస్. దాని తర్వాత RF అనేది క్వశ్చన్ రిస్క్ ఫ్రీ రేటు మళ్ళీ 9 చేస్తే ఇలా వచ్చేది జెన్స్. దాన్ని కూడా ఎక్స్పెక్టెడ్ రేట్ మైనస్ రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ చేస్తే నీకు ర్యాంకింగ్ వచ్చి ఇప్పుడు దీంట్లో ర్యాంకింగ్ ఇచ్చుకున్నాం. ఓకే దట్స్ ఇట్ డన్. Question number 23. There are 2 mutual funds, D mutual fund and K mutual fund. Each closing ended NAV December closing NAV ఇచ్చాడు ఎంత 70.71. అలాగే అండ్ దట్ ఆఫ్ K మ్యూచువల్ ఫండ్ 62.50. ఓకే
ఇప్పుడు దేర్ ఈజ్ షార్ప్స్ రేషియోలో ఇచ్చాడు, ఈక్విటీ స్కీమ్స్ షార్ప్స్ రేషియో, ట్రైనర్స్ రేషియో, స్టాండర్డ్ డివిజన్ ఇచ్చాడు. దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ పోర్ట్ఫోలియో డ్యూరింగ్ ద నెక్స్ట్ మంత్ అండ్ యాన్యువల్ యావరేజ్ కాస్ట్ ఈజ్ 3 per unit ఫర్ ద స్కీమ్స్ ఆఫ్ బోత్ ద మ్యూచువల్ ఫండ్స్. If the share market goes down by 5% within a month, calculate the expected NAV after a month for the schemes of both the mutual funds. For the calculation, consider 12 months in a year, ignore the number of days of a particular month. ఓకే, 1 second నాకు. సో ఇచ్చిన ఏంటి, డి మ్యూచువల్ ఫండ్, కే మ్యూచువల్ ఫండ్ ఎన్ఏవిస్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు, 70.71, 62.50. ఈ 70.71లో కన్సిస్టింగ్ ఎంతట 99% ఈక్విటీ ఉంటుందట. ఈక్విటీ 99% అంటే క్యాష్ 1%. ఇందులో ఎంత వచ్చింది, కన్సిస్టింగ్ 96% ఏమో ఈక్విటీ అండ్ అదర్స్ క్యాష్ బ్యాలెన్స్. సో 70 దీంట్లో కడితే ఎంత వచ్చింది రెస్పెక్టివ్ అమౌంట్స్. అటు కింద ఓపెన్, ఇఫ్ ద షేర్ మార్కెట్ గోస్ డౌన్ బై 5% విత్ ఇన్ ఏ మంత్. ఒకవేళ మార్కెట్ గోస్ డౌన్ బై 5% అంట, అంటే బీటా అనేది ఏంటి, మార్కెట్లో జరిగే ప్రతి చేంజ్కి నీ యొక్క పోర్ట్ఫోలియో సెక్యూరిటీ ఎంత ఎఫెక్ట్ అవుతుంది అన్నది. సో బీటా ఇంటూ ఈ డౌన్ఫాల్ తీసుకుంటాం. సో బీటా ఫ్యాక్టర్ మనకు తెలుసా తెలీదు. క్యాష్ ఎంతట 3 per unit ఫర్ ద స్కీమ్స్ ఆఫ్ ద బోత్ మ్యూచువల్ ఫండ్స్, అంటే 3 per బోత్ మ్యూచువల్ ఫండ్స్ అంటే 0.25 per month. ఎంత, 3 divided by 12, 0.25. ఓకే, ఈ క్యాష్ ఎంత డౌన్ అవుతుంది, 0.25 డౌన్ అవుతుంది. అలాగే ఇది రాసుకున్నాను, కాస్ట్ 3 ఇచ్చాడు, అది పెర్ యానం ఇచ్చాడు, అంటే పెర్ మంత్ ఎంత అంటే 0.25. సరే, ఇప్పుడు మన ఫస్ట్ పాయింట్ ఏంటంటే బీటాని ఫైండ్ చేయడం. స్టాండర్డ్ డివిజన్ ఎంత ఇచ్చాడో అంత రాసుకున్నాను 2 చోట్ల, 11.25. ఇది షార్ప్స్ రేషియో ఏం చెప్తుంది, ఎక్స్పెక్టెడ్ రిటర్న్ మైనస్ రిక్వైర్డ్ రిస్క్ ఫ్రీ రేట్ డివైడెడ్ బై స్టాండర్డ్ డివిజన్. షార్ప్స్ రేషియో అంతే కదా, స్టాండర్డ్ డివిజన్ మనకు ఆల్రెడీ తెలుసు. షార్ప్స్ రేషియో ఎంత ఇచ్చాడు, 2 ఇచ్చాడు, ఇందులో 3.3 ఇచ్చాడు. సో సాల్వ్ చేస్తే ఎక్స్పెక్టెడ్ మైనస్ ఆర్ఎఫ్ ఇది వచ్చింది. ట్రైనర్స్ రేషియో ఏం తెలుసు, ఎక్స్పెక్టెడ్ రిటర్న్ మైనస్ రిస్క్ ఫ్రీ రేట్ డివైడెడ్ బై బీటా. ట్రైనర్ ఏం తీసుకుంటాడు, బీటా తీసుకుంటాడు, బీటా వాల్యూ మనకు తెలియదు. సో ఎక్స్పెక్టెడ్ రిటర్న్ మైనస్ రిస్క్ ఫ్రీ రేట్ ఇక్కడ నుంచి మనం డిరైవ్ చేసుకోవచ్చు, 22.5, 16.5. సో ఇది సాల్వ్ చేసుకుంటే నీకు బీటా వాల్యూస్ వచ్చేసాయి. డిక్లైనింగ్ ఈక్విటీ ఎంత ఈక్విటీ ఎంత డిక్లైన్ అవుతుందట, బీటా ఇంటూ 5% చెప్పాడు కదా ఫస్ట్ స్టెప్. సో మనకు బీటా 1.5 అంటే ఎంత డిక్లైన్ అవుతుంది, 7.5. ఓకే, ఎన్ఏవి ఎట్ ద మంత్ అండ్ ఈక్విటీ ఎంత పడిపోతుంది, 70 minus 7.5%, 60 minus 5.5% ఈజ్ ఈక్వల్ టు 64.75, 56.7. ఓకే, ఇప్పుడు క్యాష్ కాంపోనెంట్ ఎంత ఉంది క్వశ్చన్లో, ప్రతి క్వశ్చన్లో ఇక్కడ క్యాష్ కాంపోనెంట్ అనేది ఇది 0.71 minus 0.25, 2.5 minus 0.25 చేస్తే ఎంత వచ్చింది. ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఏవి అట్ ద ఎండ్ ఇంత వచ్చింది. ఎన్ఏవి అట్ ద ఎండ్ ఎక్స్పెక్టెడ్ ఎన్ఏవి ఆఫ్టర్ ఏ మంత్ ఇంత వస్తున్నాయి. కాస్ట్ ఆన్ క్యాష్ అదొక, ఈ క్యాష్ అనేది ఎందుకు మైనస్ చేస్తున్నా అన్నదే నాకు క్లారిటీ లేదు. ఇది క్యాష్, కాస్ట్ ఆన్ క్యాష్ అట్. ఓకే, లెట్స్ గో టు నెక్స్ట్ చూద్దాము. ఏఎన్పి ప్లాన్ a hedge full fund currently has assets 20 crore. Ex manager the fund charges 0.10% portfolio of the asset. ఇన్ ఎడిషన్ అదే ఫిక్స్డ్ ఎంత 0.10% పోర్ట్ఫోలియో అసెట్ ఫిక్స్డ్. ఇన్ ఎడిషన్ టు ఇట్ చార్జెస్ ఇన్సెంటివ్ ఫీ 2%. ది ఇన్సెంటివ్ విల్ బి లింక్ టు ఏ గ్రాస్ రిటర్న్ ఈచ్ ఇయర్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ ద పోర్ట్ఫోలియో. మ్యాక్సిమం వాల్యూ సిన్స్ ద ఇన్సెప్షన్ ఆఫ్ ద ఫండ్. ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ద ఫండ్ ఇచ్యూడ్ సో ఫార్ సిన్స్ ఇన్సెప్షన్ ఆఫ్ ద ఫండ్ 1.5 year ago is 21 crore. ఈ పాయింట్ ఎందుకు చెప్తుందంటే వేరియబుల్ 2% అంట, ఈజ్ లింక్డ్ టు ద గ్రాస్ రిటర్న్ ఈచ్ ఇయర్. గ్రాస్ రిటర్న్ ఒకవేళ ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ద ఫండ్ సో ఫార్ సిన్స్ ద ఆప్షన్ క్లియర్గా చెప్పలేదు క్వశ్చన్ ఎక్కడ కూడా. కాకపోతే దాని అర్థం ఏంటంటే ఒకవేళ 21 crores ఎక్స్ట్రా ఏం సంపాదిస్తే దాని మీద నీకు 2% ఇన్సెంటివ్ ఫీ ఇస్తా అని చెప్పాడు. ఓకే, ద ఫండ్ మేనేజర్ విల్ బి గివెన్ ఏ ఫిక్స్డ్ 2%. ఎంత ఫిక్స్డ్ ఏమో 2% ఇస్తాడు. ఏది ఫిక్స్డ్ 2% కాదు, అంతే ఫిక్స్డ్ కాదు, ఇది ఇన్సెంటివ్. వేరియబుల్ వచ్చేసి ఇక్కడ తప్పు రాసావు, ఇది వేరియబుల్ ఎంత 2%, 21 crores దాటితే. ఫిక్స్డ్ ఫీ వచ్చేసి 0.1% ఆఫ్ ద పోర్ట్ఫోలియో. సరే,
రిటర్న్ ఎంత 29%, 4.5%, 1.8%. ఫండ్స్ ఇన్ ద బిగినింగ్ 20 crores, 20 crores, 20 crores. రిటర్న్ ఎంత ఇచ్చాడు 20 crores మీద 29%, 5.8, 20 crores మీద 4.5%, అలాగే 20 into 1 minus 1.8. ఓకే, ఫండ్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇంత ఉంది. అయితే ఇది 21 crores కన్నా ఎంత ఎక్కువ సంపాదించిందంటే 4.8, మిగిలిన ఏది సంపాదించలేదు. సో ఈ 4.8 మీద మనోడు ఎంత తీసి ఛార్జ్ చేసుకుంటాడు, 2% ఇన్సెంటివ్స్ ఛార్జ్ చేసుకుంటాడు. ఓకే, 9,60,000. ఓకే, అయితే ఫిక్స్డ్ ఫీ ప్రతి ఒక్కరి దానికి వాడి యొక్క పోర్ట్ఫోలియో మీద ఛార్జ్ చేస్తాం మనం. ఓకే, చూడు, పోర్ట్ఫోలియో 20 crores, దాని మీద ఫిక్స్డ్ ఫీ ఛార్జ్ చేస్తాం 0.1%. సో ప్రతి ఒడికి ఛార్జ్ చేస్తాం. సో వాడు ఫైనల్గా ఫీ పేయబుల్ టు వీడికి ఇంతంత. ఓకే, నెక్స్ట్ స్టార్ట్ విత్ సునిధి. వెల్కమ్ టు సునిధి. Sunidhi is working with a MNC at Mumbai. She is well versed with portfolio management techniques and wants to test one of the techniques on an equity fund she has constructed and compare the gain or loss from the technique with those from a passive buy and hold strategy. చూసావా, ఆవిడ ఏం చేస్తుంటే చాలా ప్రొఫెషనల్ అంట పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ టెక్నిక్స్లో. అయితే ఇది ఏం చేసింది, ఒక టెక్నిక్ కనుక్కుంది. వాంట్స్ టు ఆ టెక్నిక్ టెస్ట్ చేద్దాం అనుకున్నాం, ఆన్ అండ్ ఈక్విటీ ఫండ్ మీద టెస్ట్ చేద్దాం అనుకున్నాం. కన్స్ట్రక్ట్ అండ్ కంపేర్ ఇదే దీన్నే అంటున్నాం మెకానికల్ స్ట్రాటజీ. ఇది ఒక స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీని దేంతో ఎగనిస్ట్గా, దాని గెయిన్స్ని దేనికి ఎగనిస్ట్గా చూద్దాం అనుకున్నా, ప్యాసివ్ బై అండ్ హోల్డ్ స్ట్రాటజీ. బై అండ్ హోల్డ్ స్ట్రాటజీ అంటే ఏం లే, డే 1 బై చేస్తాం, అది ఎంటైర్ పీరియడ్ వరకు హోల్డ్ చేస్తాం, హోల్డ్ చేసిన పీరియడ్ తర్వాత సెల్ చేసేస్తాం. దాన్నే బై అండ్ హోల్డ్ స్ట్రాటజీ అంటాడు. ఓకే, ద ఫండ్ కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ ఈక్విటీస్ ఓన్లీ. ఓకే, అండ్ ద ఎండింగ్ ఎన్ఏవీస్ ఆఫ్ ద ఫండ్ హీ కన్స్ట్రక్టెడ్ ఫర్ లాస్ట్ 10 months. ఓకే, ఎన్ఏవీస్ ఇచ్చాడట. అజ్యూమ్ సునిధి హ్యాడ్ ఇన్వెస్టెడ్ నోషనల్ అమౌంట్ ఆఫ్ 2 lakh ఈక్వల్లీ ఇన్ ద ఈక్విటీ ఫండ్ అండ్ కన్సర్వేటివ్ పోర్ట్ఫోలియో ఆఫ్ బాండ్స్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్. మొత్తం ఈక్విటీ ఫండ్లోని అలాగే బాండ్లోని ఇన్వెస్ట్ చేసిందంటే ఇవిడ. ఓకేనా, 2 lakh equally in the equity fund and the bonds in the beginning of December 2008. The total portfolio was being rebalanced each time the NAV of the fund increased or decreased by 15%. Increase or decrease 15% అయితే మనం ఎంటైర్ పోర్ట్ఫోలియో మనం రీబ్యాలెన్స్ చేసుకుంటూ వస్తాం. You are required to determine the value of the portfolio for each level of NAV following the constant ratio plan. ఓకే, సరే. కాన్స్టెంట్ రేషియో ప్లాన్, ఫాలోయింగ్ ది కాన్స్టెంట్ రేషియో ప్లాన్. వాల్యూ ఆఫ్ ద, ఇప్పుడు చూడు ఎన్ఏవి ఇచ్చాం, పోర్ట్ఫోలియో ఇక్కడ బాండ్ వాల్యూ రాసుకుంటాను, ఇక్కడ ఈక్విటీ వాల్యూ రాసుకుంటాను. టోటల్ బాండ్ ప్లస్ ఈక్విటీ. ఇక్కడ మనం ఏం యాక్షన్ తీసుకుంటున్నాం, యాక్షన్ రిక్వైర్డ్ యాక్షన్. ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్, క్యూములేటివ్ యూనిట్స్ తీసుకుంటాం ఇక్కడ. ఓకే, సో మనకి ఎన్ఏవి స్టార్టింగ్ December 2008 స్టార్ట్ అవుతుంది మన జర్నీ. అక్కడ 40 rupees ఉన్నాయి. అప్పుడు మనకి ఎంటైర్ పోర్ట్ఫోలియో అసెట్ ఎంత ఉంది, 2 lakhs ఉన్నాయి. 2 lakhsని ఈక్విటీలోని బాండ్లోని ఈక్వల్గా ఇన్వెస్ట్ చేస్తాం. అదే చెప్పింది, 2 lakhs ఉంటే ఈక్వల్లీ ఇన్ ద, ఈ పాయింట్ చూడు, ఈక్వల్లీ అని చెప్పాడు కాబట్టి ఈక్వల్లీ షేర్ చేశాను. సో ఇప్పుడు నాకు ఎంత వచ్చింది, టోటల్ పోర్ట్ఫోలియో ఈక్విటీ ఒక్కదాన్నే చూడు, ఈక్విటీ ఒక్క పాయింట్లోని చూడు, 1 lakh డివైడెడ్ బై 40 ఎంత వచ్చింది, 2500 units ఉన్నాయి నా దగ్గర. ఇది సైజ్ ఎక్కిస్తా, 2400 units. అయితే నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాను, నెక్స్ట్ వచ్చేసి January 2025. ఇప్పుడు జనవరిలో నా బ్యాలెన్స్ ఎంత అయింది, 25 rupees అయిపోయింది. అంటే ఇది 40 నుంచి 25 అయింది, డిక్రీజ్ అయింది. అంటే 40 - 15% ఎంత, 34 కన్నా కిందకి వెళ్ళిపోయిందంటే ఏంటి, 50% కన్నా కిందకి పడిపోయిందని క్లియర్గా అర్థమైపోతుంది. 40కి 25 అంటే డిక్రీజింగ్ ట్రెండ్ -40 - 15% చేస్తే 34 వరకు అయితే అది ఇంక్రీజ్ డిక్రీజ్ 15% కన్నా అవ్వలేదని అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఏమైంది, 15% కన్నా కిందకి పోయింది, అంటే 34 కన్నా కిందకి వెళ్ళిపోయింది కాబట్టి. ఓకేనా, సో ఇప్పుడు ఏమైంది, మనం దీన్ని రీబ్యాలెన్స్ చేయాలి. ఫస్ట్ పాయింట్, రీబ్యాలెన్స్ ఎప్పుడు చేయాలా, ఇప్పుడు నువ్వు ఈ ఎన్ఏవికి రికార్డ్ చేసిన తర్వాత అవ్వాలి. నీ దగ్గర ఉన్న ఎంత ఉన్నాయి యూనిట్స్, 62,500 ఉన్నాయి. ఇది కూడా తగ్గిస్తా, సారీ 2500 ఉంది నా దగ్గర.
యూనిట్స్ ఉన్నాయో దాన్ని ఎంత రేట్కి రికార్డ్ చేయాలి, 25 యూనిట్స్కి రికార్డ్ చేస్తే 62,500 రూపీస్ నా దగ్గర ఉండాలి. 62,500. ఓకే, ఇది 6,25,000 కాదు, ఇక 0 తప్పు. 62,500 ఉండాలి. నా దగ్గర ఆల్రెడీ బాండ్స్ ఎంత ఉన్నాయి, 1 lakh ఉన్నాయి. 1 lakh ప్లస్ 62,500, 1,62,500. సో నా దగ్గర ఉన్న యూనిట్స్ 2,500 యూనిట్స్. ఇప్పుడు టోటల్ 1,62,500 అనేది బిలో 15% వెళ్ళిపోయింది కాబట్టి నేను దీన్ని రీబ్యాలెన్స్ చేయాలి. డివైడెడ్ బై 1 + 1 1,62,500 డివైడ్ బై 2 అంటే ఇప్పుడు బాండ్స్లో ఎంత మెయింటైన్ చేయాలి, 81,250. ఈక్విటీలో 81,250 మెయింటైన్ చేయాలి. టోటల్ వచ్చేసి 1,62,500. ఓకే ఓకే. ఇప్పుడు నీ బాండ్స్ ఎంత సో ఇప్పుడు నీ దగ్గర ఉన్న ఈక్విటీ ఎంత, 81,250. సో 81,250 డివైడెడ్ బై 25 ఎంత, 81,250 డివైడెడ్ బై 25. దీంతో డివైడ్ చేయాలి. డివైడ్ చేస్తే ఎన్నైతే ఉన్నాయో అన్ని యూనిట్స్ నీ క్లోజింగ్లో ఉన్నాయి. కానీ డే 1 బిగినింగ్లో నీ దగ్గర ఎన్ని ఉన్నాయి, నీ జర్నీ స్టార్ట్ అయ్యేటప్పుడు నా జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు ఎన్ని ఉన్నాయంటే 2,500 యూనిట్స్. సో ఇప్పుడు 3,250 పెరిగాయి అంటే నువ్వేం చేసినట్టు బై 750 యూనిట్స్ అంతే కదా. 3,250 మైనస్ 2,500 నేను 750 యూనిట్స్ బై చేసా. ఓకే, సింపుల్. నెక్స్ట్ ఇది ఇక్కడ వరకు క్లియర్. నా క్లోజింగ్ యూనిట్స్ ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, 3,250. అయితే నెక్స్ట్ ఫిబ్రవరి 2009 36కి అంటే 36 వచ్చింది. 25 నుంచి ఇక్కడ ఎంత, 25 నుంచి 36కి వెళ్ళింది అంటే 25 + 15% యాడ్ చేయి, 28.75 వరకు వెళ్తే ఇట్స్ ఓకే. ఇది బియాండ్ 36 వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ కూడా మళ్ళీ 15% కన్నా ఎక్కువ చేంజ్ జరిగింది, మళ్ళీ రీబ్యాలెన్స్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ నీ దగ్గర ఎంత ఉన్నాయి, 81,250 ఉంది యాజ్ ఆఫ్ నౌ. ఓకేనా, ఉండు 1 సెకండ్ ఆగు, దీన్ని వేరే స్టైల్లో. సో ఇప్పుడు 25 తర్వాత నెక్స్ట్ రేట్ ఎంత ఉంది, 36 ఉంది. 36 ఉంటే ఇప్పుడు నేను ఏం చేయాలా, ఫస్ట్ 3,250 నా దగ్గర యూనిట్స్ ఉన్నాయి ఇన్ని. ఓకే, 3,250 యూనిట్స్ ఉన్నాయి. సో 3,250 ఇంటూ 36 అంటే 1,17,000 ఈక్విటీ ఉండాలి నా దగ్గర, అంటేనా. 1,17,000 ఈక్విటీ ఉంది. సో ఇప్పుడు 81,250 ఉంటుంది ఇది నా బాండ్ అయితే ఏం మారదు, అదే సేమ్. అయితే ఇప్పుడు నాది 81,250 + 1,17,000 ఇక్కడ రెండు కలిపి ఇక్కడ టోటల్ వాల్యూ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు నా యూనిట్స్ ఎంత ఉంటాయి, ఇక్కడ నెంబర్ ఆఫ్ యూనిట్స్ 3,250 ఉంటాయి ఇక్కడ, అంతే కదా, 3,250. ఓకే, నైస్. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలా, ఇది మోర్ దెన్ 15% చేంజ్ అయింది కాబట్టి నేను ఏం చేయాలి, రీబ్యాలెన్స్ చేయాలి. 1,98,250 డివైడెడ్ బై 2 అంటే 198,250 డివైడెడ్ బై 2 చేస్తే ఎంత, 99,1250. చూడు, అదే రెండు చోట్ల అదే ఉంది. ఓకే, ఇప్పుడు రెండు కలిపితే 198,250. ఓకే, అయితే ఇప్పుడు చూద్దాం. 99 నా టోటల్ అమౌంట్ ఉంటుంది, 99,125 డివైడెడ్ బై 3,250. ఇది ఈక్విటీ డివైడ్ బై నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంటుంది, సరే ఇక్కడ ఎంత వస్తుంది, ఇక్కడ 2753.47 ఎలా వచ్చింది. సో నీ దగ్గర ఉన్న అనేవి రేట్ ఎంత, 99,125 డివైడెడ్ బై 36 చేస్తే ఓకే, 99,125 డివైడెడ్ బై 36 చేస్తే ఇంత వచ్చింది, 2753. అంటే నీది ఏమైంది, పోర్ట్ఫోలియో 3,250 నుంచి ఇంత తగ్గిపోయిందంటే మనం సెల్ చేసినట్టే కదా దాని అర్థం. ఓకే, క్లియర్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, మార్చ్ 2009 32 అయింది. ఇప్పుడు ఎంత అవుతుంది, నేను 32 రేట్ తీసుకున్నా. ఓకే, 32 రేట్న నా దగ్గర ఎన్ని యూనిట్స్ ఉన్నాయి, 2753 యూనిట్స్ ఉన్నాయి. 2753.47 ఇంటూ 32 చేయి, ఎంత, 88,111 ఉంది. నా ఈక్విటీ 88,111 ఉండాలి. ఓకే, అయితే ఈ బాండ్ అలాగే ఉంటుంది కదా, సేమ్ అలాగే ఉంటుంది. ఓకే, తర్వాత ఏం చేయాలి, ఈ రెండు కలిపితే ఎంత ఉందో అంత వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ నా దగ్గర ఎన్ని యూనిట్స్ ఉంటాయి, 88,111 డివైడెడ్ బై ఇవే ఉంటాయి, 2753 యూనిట్సే ఉంటాయి నా దగ్గర, అంతే కదా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, నా పోర్ట్ఫోలియోని 32 నుంచి 36 పట్టదట, అంటే 36 మైనస్ 15% చేస్తే ఎంత,
అంటే బిలో 50% పడలేదు ఇక్కడ. ఇట్స్ ఓకే, దెర్ ఇస్ నథింగ్ ప్రాబ్లం. నెక్స్ట్ డేకి వెళ్ళిపోవచ్చు, రీబ్యాలెన్స్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఎంత ఉంది? ఏప్రిల్ 2009 ₹38 ఉంది. నెక్స్ట్ 38, ఓకే 38. బాండ్ సేమ్ అంతే ఉంటుంది, దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ద బాండ్. అయితే 38 × 2753 అంతే కదా, 2753 ఇక్కడ ఉంది. దాంతో మల్టిప్లై చేస్తే 38 × 2753 ఎంత? ఈక్విటీ వాల్యూ 10461 అంతే, ఆల్మోస్ట్ పాయింట్స్ పెద్ద కన్సిడర్ చేయట్లే. ఇప్పుడు ఏం చేయాలా? బాండ్ ప్లస్ ఈక్విటీ యాడ్ చేసుకో, ఇంత వస్తుంది, సింపుల్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేయాలా? 104,631 డివైడెడ్ బై 104,631.86 డివైడెడ్ బై 38 చేయి, అంటే 2753.47 ఉంది నా పోర్ట్ఫోలియో. ఇక్కడ కూడా 2753.47 ఉంది నా వాల్యూ. ఓకే, ఏమైనా చేంజ్ వచ్చిందా? ఏం చేంజ్ చేయాలి? ఏం అమ్మట్లేదు నేను ఇక్కడ, అమ్మట్లేదు, కొనట్లేదు. నెక్స్ట్ 38 తర్వాత నెక్స్ట్ రేట్ ఎంత ఉంది? 37 ఉంది. ఇచ్చాడుగా క్వశ్చన్లో, ఇక్కడ 37 ఉంది. సో నేను ఇప్పుడు ఏం తీసుకుంటాను? 37 రేట్ తీసుకుంటాను. ఇక్కడ 37 రేటు 38 మైనస్ 15% చేస్తే ఎంత? 32 పడాలి, కానీ ఇక్కడ 37 ఉంది. ఇది అంత పడలేదు, 15%. మళ్ళీ ఇక్కడ రీబ్యాలెన్స్ చేయాల్సిన అవసరం లేదు. ఉన్న బాండ్ ఎగ్జాక్ట్గా తీసుకుంటాను. బాండ్ ఎంత ఉంది? 1 సెకండ్ 32 నుంచి 32 ప్లస్ 15%. ఓకే ఓకే ఓకే, ఇక్కడ యాక్చువల్గా 32 నుంచి 38 పెరిగిందంటే మోర్ దెన్ 15%. సో నేను అప్పుడు ఏం చేయాలి? రీబ్యాలెన్స్ చేయాలన్నట్టు పోర్ట్ఫోలియోను. ఓకే, రీబ్యాలెన్స్ చేయాలంటే ఏం చేస్తాను? ఇక్కడ చూడు, జాగ్రత్త చూడు. 32 నుంచి 30 రీబ్యాలెన్స్ చేయాలి అంటే 203, ఇది ఎంత అయిందో 203,756.86 డివైడెడ్ బై 2 అంటే 1018. ఇప్పుడు దీన్ని రీబ్యాలెన్స్ చేస్తున్నాను. డివైడ్ బై 2 చేస్తే ఎంత వస్తుంది? ఎంత వచ్చింది? ఓకే, క్లియర్. ఇప్పుడు ఇన్ని ఉన్నాయి అంటే 101,878.43 డివైడెడ్ బై 38 అంటే 2681 యూనిట్స్ ఉన్నాయి నా దగ్గర. అదేంటి పడిపోయాయి నా యూనిట్స్, అంటే సెల్ చేసినట్టే కదా దాని అర్థం. ఓకే, సింపుల్. నెక్స్ట్ 37 నుంచి 38 అయింది, అంటే నాట్ 15% చేంజ్ ఏమి అవ్వలేదు. సో బాండ్స్ అలాగే ఉంటే నా దగ్గర ఉన్న యూనిట్ 2681 యూనిట్స్ ఇంటూ 37 రూపీస్ చేస్తే ఎంత వచ్చింది? 9919 ఇక్కడ. ఇప్పుడు రెండు టోటల్ చేసుకుంటా, నా క్లోజింగ్ యూనిట్స్ 2681 ఉంటాయి. ఓకే, సింపుల్. నెక్స్ట్ 37 తర్వాత 48కి వెళ్ళి 42కి వెళ్ళింది, 37 తర్వాత 42కి వచ్చింది. ఓకేనా, 37 ప్లస్ 15% చేస్తే 42.55 దాటట్లేదు. సో ఇది ఇక్కడ రీబ్యాలెన్స్ చేయాల్సిన అవసరం లేదు, బాండ్ అయ్యే వస్తుంది. ఈక్విటీ వచ్చేసి 42 ఇంటూ 2681.01 ఎంత? 112602 ఉండాలి ఇక్కడ. ఓకే, ఈ రెండు యాడ్ చేసుకుంటే నా టోటల్ వచ్చేస్తుంది. నా టోటల్ యూనిట్స్ 2681 ఉంటుంది ఇక్కడ. ఆ తర్వాత ఇక్కడ రీబ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు కాబట్టి ఇక్కడ ఏముండదు, నథింగ్. సో దాని తర్వాత నెక్స్ట్ రేట్ ఎంత? 42 నుంచి 43కి వెళ్తుందంటే 42 ప్లస్ 15% అంటే 48కి వెళ్ళాలి, కానీ అక్కడికి ఏమనట్లేదు. ఇక్కడ కూడా రీబ్యాలెన్స్ అవసరం లేదు, బాండ్ వాల్యూ అదే వస్తుంది. ఈక్విటీ వాల్యూ 43 ఇంటూ 2681.01 చేస్తే 1152 అంతే కదా, 1152.28 ఈ రెండు కలిపితే నాకు ఇది వచ్చింది. నా దగ్గర టోటల్ యూనిట్స్ 2681 ఉంటాయి. ఓకే, సింపుల్, నైస్. 43 తర్వాత నెక్స్ట్ 50కి వెళ్తున్నా. ఇప్పుడు 43 ప్లస్ 15% వచ్చేస్తే ఎంత? 49.45 అంటే ఇది 50 ఉంది కాబట్టి మనం 15% దాటేసినట్టే. ఇక్కడ అది రీబ్యాలెన్స్ చేయాలి. ఫస్ట్ ఏం చేస్తాం? బాండ్ ఉన్నది రాసుకుంటా, 50 ఇంటూ 2681 ఎంత? ఇంత. సో తర్వాత ఏం చేయాలా? ఈ రెండు యాడ్ చేయాలి, బాండ్ ప్లస్ ఈక్విటీని యాడ్ చేసా టోటల్. ఓకే, టోటల్ యూనిట్స్ 2681 ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చేయాలా? నా యొక్క పోర్ట్ఫోలియోని రీబ్యాలెన్స్ చేయాలా. 235928ని డివైడెడ్ బై 2 చేస్తే ఎంత వస్తుంది? ఇంత వస్తుంది. ఇప్పుడు రెండు యాడ్ చేసా. ఓకేనా?
2 యాడ్ చేసా. ఇప్పుడు ఈక్విటీ ఎంత ఉంది? 117,964.46 డివైడెడ్ బై 50 అంటే ఎంత వచ్చింది? 2359 యూనిట్స్ ఉన్నాయి నా దగ్గర. 2359.29 అంతేనా? అంటే నాకు ఈ యూనిట్స్ తగ్గిపోయాయంటే నేను ఏం చేసినట్టే సెల్ చేసినట్టే కదా, సెల్ చేస్తాను. సింపుల్. 50 తర్వాత నేను అక్కడ నా పోర్ట్ఫోలియో ఎంత ఏంటి? 50 + 15% అంటే 52 పడ్డది. ఇక్కడ మోర్ దెన్ 15% చేంజ్ అయితే రాలే. ఈ బాండ్ ఎంత ఉందో అంతే రాసుకుంటాను. దాని తర్వాత 52 ఇంటూ 2359.29 ఇంటూ చేస్తే 12268 అట. 12268. ఓకే, ఈ రెండు కలిపితే నేను టోటల్గా రాసుకుంటా. అయితే నా యూనిట్స్ ఎంత ఉన్నాయి? 122,683 డివైడెడ్ బై 52 అంటే నా యూనిట్స్ ఎంత వచ్చింది? 2359.29 ఉంది. నా యూనిట్స్లో ఏం చేంజ్ లేదు. ఓకే, ఇది ఎంత? మోర్ దెన్ 52% కాదు. సో రీబ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. సో అలాగా మనం క్లోజింగ్ 2359, మన టోటల్ పోర్ట్ఫోలియో వచ్చి 2,50,000. సో హెన్స్ ద ఎండ్ ఆఫ్ ద మెకానికల్ స్ట్రాటజీ. బై ద ఎండ్ ఆఫ్ ద మెకానికల్ స్ట్రాటజీ మనకి ఎంత ఉన్నట్టు? మెకానికల్ స్ట్రాటజీ చివరికి వచ్చేసరికి చూడు, ఇది అమౌంట్ ఎగ్జాక్ట్గా ఉంది. సో ఇది మన మెకానికల్ స్ట్రాటజీలో మనం ఎర్న్ చేసింది 2 lakh పెట్టుబడితో మనం 2,40,647. బై అండ్ హోల్డ్ స్ట్రాటజీలో మనం ఎంత సంపాదించినట్టు? మనం స్టార్టింగ్ 2 lakh కొన్నాం. చూడు, మన దగ్గర 2 lakhs ఉన్న ఇన్వెస్ట్మెంట్. ఒక స్టార్టింగ్ అనేవి ఎంత ఉంది? డే 1 40 రూపీస్ అంటే 5,000 యూనిట్స్ని డే 1 ఇన్వెస్ట్ చేసేస్తే అది ఇప్పుడు ఒక్కొక్క యూనిట్ రేటు చివరి సెప్టెంబర్ 2009కి ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 52 అయింది. 5,000 యూనిట్స్ ఉంటే 52 చేస్తే 2,60,000. సో బై అండ్ హోల్డ్ స్ట్రాటజీలో చేస్తే 2,60,000. సో ఈ రెండింటి కన్నా బై అండ్ హోల్డ్ స్ట్రాటజీ ఎక్కువ ఇస్తుంది కాబట్టి ఆప్షన్ బై అండ్ హోల్డ్ స్ట్రాటజీ ఈజ్ బెటర్. దట్స్ ఇట్. Mutual funds is completed. Congratulations.